ఈ మధ్య ఈ తరానికి ఒక గమ్మత్తైన పదంతో ఒక అనుబంధం ఏర్పడ్డది. ఏంటంటే ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్. నిజానికి జీవితానికి కూడా వర్తించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం అది. ఓటీఎల్, ఓన్లీ వన్ టైం లైఫ్. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా భగవంతుడు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఒక దేహాన్ని కూర్చి ఒక జీవితాన్ని ప్రసాదించి వన్ టైం లైఫ్ అనేటటువంటి ఒక గొప్ప వరాన్ని సమకూర్చాడు. ఈ రకంగా ఏ జీవికైనా కానీ అరుదుగా లభించేటటువంటి ఒకే ఒక జీవితాన్ని మనం ఎవరికి వారు ఎంత అర్థవంతంగా జీవిస్తున్నామో, ఏ రకంగా జీవిస్తున్నామో, ఏ రకంగా మానవీయ సమాజంతోని అనుబంధమై మనం మా జీవితానికి సార్థక్యమైనటువంటి పనులు చేపడుతున్నాము అని ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే పెద్ద ఆనందకరమైనటువంటి జవాబులే రావు. బతికినవారు అంతే, ఏ బతుకు లభిస్తే ఆ బతుకు బతికినాం. ఒక భార్యను పిల్లలను సంసారం చేసేసినాము, ఆస్తులు సంపాదించినాం, ఆస్తులు పోగొట్టుకున్నాం, దుఃఖపడ్డాం, సంతోషపడ్డాం. ఎవరి కోసం పడ్డాం? మన కోసమే మన పడ్డాం అనేటటువంటి సమాధానమే చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ మహాద్భుతమైనటువంటి వరం వల్ల ప్రసాదించబడ్డటువంటి ఈ జీవితాన్ని అర్థవంతంగా మానవ సమాజాన్ని ఉన్నతీకరించేటటువంటి క్రమంలో ఏవైనా కార్యక్రమాలు మనం తలపెట్టి తోటి మానవులకు ఎంత మేరకు సహాయం చేయగలిగినాం అనే కోణంలో కనుక మనం ఆలోచన చేస్తే ఏదైనా చేయగలిగితేనే ఈ జన్మకు సార్థకత మనం చేకూర్చుకున్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది. ఆ కోణంలో మా సత్యశోధన ఫిలిమ్స్ సమాజంలో ఉంటూ బహుళ ప్రాచుర్యాన్ని పొందకుండా సమాజానికి ఉపయోగకరమైనటువంటి అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై దాదాపు తమ జీవితాలను దానికి అంకితం చేస్తున్నటువంటి సాధారణ మహనీయులు వాళ్ళను గుర్తించి వాళ్ళని ఆహ్వానించి మా స్టూడియోలో ఈ తరము యువతరాన్ని ఉత్తేజపరచగల కొన్ని సందేశాత్మకమైనటువంటి వాళ్ళ జీవిత అనుభవాలను కూర్చి ఒక పరంపరగా అనేక పరిచయాలను మేము అందిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు ఇంతకుముందు నేను మనవి చేసినట్టుగానే ఒక అతి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వస్తూ అనన్యమైనటువంటి సాధారణేతరమైనటువంటి జీవితాన్ని తనకు తాను నిర్మించుకొని చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఒక స్థాయిలో ఈ రాష్ట్రానికి దేశానికి కూడా అపూర్వమైనటువంటి ఉత్ప్రేరకమైనటువంటి సేవను అందిస్తున్నటువంటి యువకుడు, ప్రముఖ పౌరుడు శ్రీ రామ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఈరోజు. వారితో మనం సంభాషించి వినూత్నమైనటువంటి దిశలో అతని ప్రయాణం ఎలా సాగింది, ఏమేమి సాధించారు ఇంతవరకు, ఇంకా ఏది సాధించాలనేటువంటి లక్ష్యాలను నిర్ణయించుకొని ముందుకు సాగే ప్రయత్నంలో అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటువంటి వివరాలన్నీ కూడా మనం వారితో సంభాషించి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నట్టుగానే సామాన్యమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి మీరు వచ్చారు. ఎస్, నాకు తెలిసినంత వరకు ఇనుమును ఒక అద్భుతమైన రీతిలో ప్రధాన వ్యాపార వ్యవహారంగా సాగిస్తూ గొప్ప పేరు సంపాదిస్తూ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో నుంచి వస్తూ జీవితం యొక్క లోతుపాతులు, దానిలో ఉన్నటువంటి ఇంట్రికసీస్ అన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా ఎదుగుతూ చదువు అనేక కారణాల వల్ల పెద్ద ఉన్నతమైనటువంటి చదువులు లేకున్నా మీరు నచ్చినటువంటి జీవితాన్ని మీరు నిర్మించుకుంటూ ఈ సమాజంలో ఒక విలక్షణమైన ముద్ర వేసే క్రమం లోపల వరంగల్ ప్రజలకి మీరు బాగా తెలుసు. ఈరోజు రామ శ్రీనివాస్ అంటే ఒక గొప్ప ప్రాధాన్యులు
దాత అనేటటువంటి ఒక గుర్తింపు అనేది ఈ యువతరంలో వచ్చింది. అయితే ఈ ఒక వారసత్వంగా వచ్చేటటువంటి నేపథ్యం ఏది లేకున్నా మీకై మీరుగా ఈ దారిలోకి ఎలా వచ్చిందో, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఏ సందర్భంలో మీరు ఈ దారిలోకి మళ్ళిండ్రు? బుద్ధుడు లాంటి వాడు కూడా రాజవంశీయుడు ఏదో ఒక శ్మశానం పోకుండా ఒక శవయాత్ర లోపల తను యాదృచ్ఛికంగా పాల్గొని అనేక రకాల ఆలోచనలకు లోనై తనను తాను విమర్శించుకొని ఆత్మశోధన చేసుకొని బౌద్ధ మతాన్నే ఆరంభం చేసినటువంటి ఒక మహనీయుడు. ఏదో ఒక ఘటన మనిషి లోపల చాలా బలమైన ముద్ర వేస్తాడు. ఆ ముద్రకు మనం లోనై ఒక కొత్త జీవితాన్ని ఆరంభించి ఒక జీవితంలో ఒక మలుపు తీసుకుంటాం. సో ఆ క్రమంగా మీ నేపథ్యము, మీ బాల్యము, మీ కుటుంబ సందర్భాలు ఇవన్నీ కూడా మా శ్రోతలకు వినిపించండి. అందరికీ నమస్కారం అండి. రామ శ్రీనివాస్ నా పేరు. రామ మా ఇంటి పేరు, శ్రీనివాస్ మా తల్లిదండ్రులు పెట్టిన ముద్దు పేరు. సో పుట్టింది వరంగల్లో, రామన్నపేట అని ఒక ప్రాంతం. వరంగల్ అతి ప్రాచీనమైన ప్రాంతం. సో ఫాదరు వ్యాపారం చేసేవాళ్ళు, ఐరన్ హార్డ్వేర్ షాప్, రామ ఆగే అండ్ సన్స్ అని ఫాదరు. వారు చాలా గౌరవంగా బతికారు. వారు ఎప్పుడు 10 మందికి ఆదర్శంగా ఉండేవారు. మమ్మల్ని కూడా చాలా క్రమశిక్షణలో పెంచినారు. మేము 4 అన్నదమ్ములు, ఒక సిస్టర్. అన్నదమ్ములలో నేను చివరి వాడిని, తర్వాత చెల్లెలు. సో కాలక్రమేణా సరే పుట్టిన వాళ్ళు గిట్టక మానరు అనేది మనందరూ తెలిసిన విషయమే. ఫాదరు 82 డిసెంబర్లో కాస్త ఎర్లీ ఏజ్లోనే వారు కాలం చేయడం జరిగింది. తర్వాత మా మదరు, షీఈ్ అ వెరీ గ్రేట్ లేడీ. అంటే అందరికీ మదర్ గ్రేట్ లేడీ కాదని నన్ను, కానీ ముఖ్యంగా మా మదర్ గురించి నేను ఖచ్చితంగా గంటాపదంగా చెప్పగలను. సో తనేం పెద్ద చదువుకోలేదు, కానీ తను ఏదైనా చేయాలి అంటే చాలా పకడ్బందీగా ప్రణాళికలు వేసి పని చేస్తుంది. ఎదుటి వాళ్ళని మెప్పిస్తుంది. ఎవరిని నొప్పించకుండా మెప్పించి పనులు చేస్తుంది. ఆ క్రమంలో మమ్మల్ని కూడా అట్నే చేసేది. చాలా క్రమశిక్షణలో పెంచింది తను. ఎంత క్రమశిక్షణలో పెంచిందంటే, సరే ఈ రోజులలో పిల్లలు ఎట్లా పెంచుతున్నారో అందరికీ తెలుసు, కానీ మాకు మా అమ్మగారు ఏం చేస్తున్నారంటే, మీకు ప్రతి పని రావాలా, ఇది ఆడవాళ్ళు చేసే పని, ఇది మగవాళ్ళు చేసే పని అని ఏం లేదు ప్రపంచంలో. ఏ వర్క్ కూడా ఇట్లా డిమార్కేషన్ ఎక్కడ లేదు. అది కాలక్రమేణా మనం పెట్టుకున్నాం, కానీ భవిష్యత్తు ఏమిటి అనేది ఎవరికి తెలియదు. వాట్ ఈస్ టుమారో నోబడీ నోస్. కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని పనులు రావాలని మా చేత చీపురు బట్టి ఇల్లు ఊడడం దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి అన్నం వండిన తర్వాత అంట్లు తోమేంత వరకు కూడా మాకు నేర్పించింది మా అమ్మగారు. చాలా గొప్ప పని చేసింది. గ్రేట్ లెసన్. ఆ రోజులలో పెద్ద ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు. ఇవాళ అన్ని ఫెసిలిటీస్ మాకు బాగా గుర్తు. మాకు అప్పుడు రాగి నీళ్లు కాగబెట్టుకుని దానికి బయలేరు అనేవాళ్ళం. బాయిలర్, అందులో మధ్యలో గొట్టం ఉంటుంది, అందులో వేసి మనం నీళ్లు కాల్చేది. ఇప్పుడు కుర్రాళ్ళకి ఇదేం తెలియదు. గీజర్ ఆన్ చేసుకొని ఇప్పగానే నల్లు వస్తుంది. సో బాయిలర్లకి హాఫ్ బకెట్ వాటర్ తీసుకుంటే మళ్ళీ హాఫ్ బకెట్ పోస్తేనే ఇంకో వాళ్ళకి పనికి వస్తుంది. సో అంత క్రమశిక్షణకు పెట్టి మమ్మల్ని ఎక్కడ కూడా చిన్నగా ఇట్లా తేడా అయిపోయినా కూడా షీ యూస్ టు ప్రూవ్ మమ్మల్ని ప్రూవ్ చేసి ఒక బ్రహ్మాండమైన మొక్కల మాదిరిగా మా అందరినీ తన పాపం చేసి పెట్టేసింది. సో అందుకు నేను మా మదర్ చాలా గ్రేట్ లేడ్ అని చెప్తాను నేను. ఇంకా విషయానికి వస్తే విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్ అని ఉండేది రామన్నపేటలోనే. అందులో చదువుకున్నాను. పెద్దగా గుర్తులేదు నాకు చదువుకుంటూ కూడా, అంటే వెళ్ళేవన్నీ వచ్చేవన్నీ. 6th నుంచి 10th వరకు ఏవివి జూనియర్ కాలేజ్ అని చంద్రకాంతయ్య గారు శ్రేష్ఠి గారు పెట్టిన దాంట్లో అందులో జాయిన్ అయ్యి చదువుకున్నాను. 8th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఏం జరిగిందంటే 9th క్లాస్ నుంచి వెళ్ళి మా బిజినెస్లో కొంత వ్యాక్యూమ్ వచ్చి మా షాప్లో ఎవరో కూర్చోవాల్సిన పని పడేది. సో అట్లా 9th 10th ఆల్మోస్ట్ స్కూల్కు ఓన్లీ వెళ్ళి అటెండెన్స్ వేసుకోవడం తప్ప చదువుకున్న దాఖలాలు లేవు.
క్లాసులో కూర్చొని గడిపిన సమయం లేదు, లేదు. షాప్లో పోవాలి. ఎందుకంటే అది మనకు బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి అవును. అట్లా నడిచిన తర్వాత సరే ఏదో రాసాము 10th క్లాసు, పాస్ కూడా అయ్యాం. సెకండ్ క్లాస్ ఏదో మార్కులు వచ్చినాయి, 302 మార్కులు అనుకుంటా, స్టిల్ రిమెంబర్, మేము నా దగ్గర ఉంది కాబట్టి బాగా గుర్తు నాకు. అందులో పాస్ అయిపోయినాం. ఇంకా తర్వాత కాలేజీ వెళ్ళడం కానీ, కాలేజీ వెళ్ళే అవకాశం కానీ లేకపోయింది. అక్కడే చూసుకోవడం, వ్యవహారం నడిపించుకోవడం, ఇదంతా జరుగుతుంటే ఒక పెద్ద పిడుగు లాంటి పరిస్థితి మా కుటుంబంలో వచ్చింది. పగవాళ్ళకు కూడా రాకూడదు. 1985 7th April సండే, ఆ రోజు సత్యనారాయణ గారని మా సెకండ్ బ్రదర్, రెండో అన్నయ్య. యాక్చువల్గా సో అందరి పేర్లు ఏంటి మీ మిగతా అన్నదమ్ములే? పెద్ద అన్నయ్య గారి పేరు రామసామమూర్తి గారు. ఓకే. వారు సత్యనారాయణ గారు రెండో వారు, రామకృష్ణమూర్తి గారిని మూడో గారు, నేను రామ శ్రీనివాస్ నాలుగు. మా చెల్లెల పేరు సుజాత, వాళ్ళ అత్తగారి ఇంటి పేరు గుజ్జర్ సుజాత. సో రెండో అన్నయ్య గారు 7th April 1985, అప్పటికే మేము వరంగల్ గీసుకొండ అవతల ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం, ఊకల్ విలేజ్ మెయిన్ రోడ్లోనే. ఇప్పటివరకు అంతా ఏంటంటే వరంగల్లో మనందరికి తెలిసిన విషయమే, పత్తి మిల్లు, లేదంటే ఒక కారపొడి మిల్లు, లేదంటే రైస్ మిల్లులు తప్ప టెక్నికల్గా అంటూ ఏం విలక్షణమైన పరిశ్రమలు లేవు మన దగ్గర. అన్నయ్య గారు మొట్టమొదటిసారి ఆయన ఆలోచన చేసి, మనం ఒకటి మేము చేసే వ్యాపారంలో అది పార్ట్. అది ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఎంతసేపు బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి, ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. సౌత్ ఇండియాలో అసలు ఒక BHEL కు బెంగళూరులో ఉంది తప్ప సౌత్ ఇండియాలో ఎక్కడ ఎవరికి లేదు. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పండి. దాన్ని పోర్సిలిన్ ఇన్సులేటర్స్ అంటారు. ఈ ఎలక్ట్రికల్ స్తంభాల పైన పింగాని బ్రౌన్ కలర్ పెడతారు కదా, అవి తయారు చేసి ఇండస్ట్రీ. అది అన్నయ్య గారు ఆ ఇండస్ట్రీ పెట్టాలని చేసి, ఎట్లా వచ్చింది ఆలోచన? ఈ అన్నయ్య గారికి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అన్నయ్య గారు కాస్త డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్ చేసుకుంటూ విలక్షణ బిజినెస్ మనం కన్వెన్షనల్ వ్యాపారం మనం ఎందుకు చేయాలి ఆయన ఆలోచనలు. అదే చాలా గొప్ప ఆలోచన. అందరికంటే భిన్నంగా మనం ఏదైనా చేయనటువంటి ఆలోచన అనేది వినూత్నమైన ఆలోచన, గొప్ప ఆలోచన. ఆలోచనలు అప్పుడు పుట్టింది. గొప్ప విషయం. అన్నయ్య గారు ఏం చేసినారంటే, అప్పుడు ఈ ఇన్సులేటర్స్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ బోర్డులు బాగా షార్టేజ్ ఉంటాయి. మేము ఎలక్ట్రిసిటీ బోర్డులకు మా హార్డ్వేర్ షాప్ నుండి నట్టు, బోల్ట్స్ ఇవన్నీ సప్లై చేసేవాళ్ళం. అన్నయ్య గారికి వాళ్ళకున్న సంబంధంలో ఇవి చాలా షార్టేజ్ ఉన్నాయి, మా దగ్గర దొరకట్లేదు, నువ్వు వీలైతే సప్లై చేయి మాకంటే, ఆ రోజులలో ఆయన వెతికి అది చేసి మొత్తానికైతే వాళ్ళు అక్కడికి వెళ్తే ఇవ్వడం, అమ్మడం, చేయడం. ఇది అంతేందుకు మనమే ఇండస్ట్రీ పెడితే మనమే తయారు చేస్తే వీటిని అని అన్నయ్య గారు అప్పుడు ఇండస్ట్రీ పెట్టినారు. వెంకటేశ్వర సెరామిక్స్ అని, దానికి వెంకటేశ్వర సెరామిక్ ఇండస్ట్రీస్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. చేసి యాక్చువల్గా 14th April 1985లో దానికి ప్రారంభోత్సవం తారీఖు నిర్ణయం చేయడం జరిగింది. దానికంటే ఎగ్జాక్ట్లీ 1 week ముందు మా అన్నయ్య గారికి రోడ్ యాక్సిడెంట్లో వారు అక్కడికక్కడే కాలం చేయడం జరిగింది. అప్పటికి అన్నయ్య గారి వయసు 26 సంవత్సరాలు. అసలు ఏంటి అనేది కూడా మేము ఊహించుకోలేని పరిస్థితి. అనుకోకుండా పిడుగుపడ్డట్టు అయిపోయింది. పిడుగు కూడా చిన్నదేమో అనుకుంటాను మా కుటుంబం మీద పడ్డ పరిస్థితికి. సో పెద్దన్నయ్య గారు, ధర్మరాజు గారు, వారు రియల్లీ గ్రేట్ పర్సనాలిటీ. వారు పోతే రెండో అన్నయ్య వ్యాపారం అంతా వారే చూసేవారు. కృష్ణమూర్తి గారు మూడో అన్నయ్య, ఆయన అప్పటికి CBIT ఫైనల్ ఇయర్లో ఉన్నారు, బీటెక్ మెకానికల్ ఇంజనీర్ చేస్తారు. ఇంక మిగిలింది నేను. నాకు పెద్దగా లాంగ్వేజ్ రాదు, చదువు లేదు, ఏదో పరిస్థితి. ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఆగిపోయింది, పోవాలి, చేతులు ఆయుధాలు లేవు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే యుద్ధం జరుగుతుంది, అవతల వాళ్ళు వచ్చి అటాక్ చేసే టైంలో మా కమాండరు మాకు వేయకుండా అయిపోయినారు. చాలా సో ఇంకేం చేయాలి, బాగా ఆలోచన చేసుకున్నాను. నాకు నేనే ఉండదటివి చేసుకొని, ఇప్పుడు ఏం చేసినా నేను తప్ప ఇంకెవరు చేసే అవకాశం లేదు. పాపం ఆయనది చదువు దెబ్బతింటది. మా పెద్దన్నయ్య పాపం ధర్మరాజు, వారికి షాప్లో కూర్చుంటారు, వారు చూసుకుంటా ఉంటారు. వెరీ పాయిస్ పర్సన్. నేను తప్ప ఇంకా లేదు ఇంకా. సో నాకు నేనే డెసిషన్ చేసుకొని, దాన్ని అనివార్యత అంటాం తెలుగు భాషలో,
అనివార్య పరిస్థితులు Yes. ఏర్పడ్డాయి. ఇక నేను చేసుకొని విధి లేక సరే మదరు ఆశీస్సులు తీసుకొని అన్నయ్య గారు ఏదైతే చేసినారో దాన్ని కొనసాగింపుగా స్టార్ట్ చేశాను నేను. జయ హనుమాన్ దూకిండు. సో భగవంతుడు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుని అనుగ్రహం, అందరి వెల్ విషర్స్ బ్లెస్సింగ్స్తోని నిదానంగా నెట్టుకుంటా నావని అట్లా చేసుకుంటూ టుడే వాట్. కానీ ఇప్పటికీ కూడా అటువంటి ఇండస్ట్రీ వరంగల్ ఇంకెవరు పెట్టలేదు. లేదండి. జనరల్ గా కాపీయింగ్ చేస్తారు. వాడు హోటల్ పెడితే మనం హోటల్ పెడతాం, వాడు బట్టల దుకాణం పెడితే మనం బట్టల దుకాణం పెడతాం. ఇట్లాగే వేరే వాళ్ళు ఎందుకు దాంట్లో కొన్ని కష్టాలు ఉంటాయో. అంటే అది చాలా టెక్నికల్ ఇండస్ట్రీ అండి. అది ఎట్లా ఉంటుందంటే మనం రకరకాల మట్టి, రకరకాల రాళ్ళ పొడులను తీసుకొచ్చి వాటన్నిటి బ్లెండ్ చేసి కుమరాలు తయారు చేసినట్టుగా చేసి బ్లెండింగే కానీ గొప్ప టెక్నిక్. ఇదంతా చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే 1250 డిగ్రీల సెంటీగ్రేడ్లో దాన్ని బర్న్ చేయాల్సి వస్తుంది. కిల్న్లో బట్టి ఒకవేళ అక్కడ కనుక ఏమన్నా బర్నింగ్ తర్వాతనే దాని స్వరూపం బయటకు వస్తుంది. అది పరీక్షలలో పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని. బర్నింగ్ అంటే ముందు తెలియదు అది. అవును. ఒకసారి బర్నింగ్ అయినాక ఆ బ్యాచ్ ఫెయిల్ అయిపోయింది. సిరామిక్ ఇండస్ట్రీ అనేది అంత అట్లాగే ఉంటుంది అది. సో దాన్ని ఇంకా మనం రీసైకిల్ చేయాలంటే 3 times కాస్ట్ అవుతుంది. కాబట్టి వేస్ట్ స్క్రాప్. కాబట్టి రిస్క్ చాలా ఎక్కువ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు ఎవ్వరు కూడా సాహసం చేయలేకపోయినారు. అందుకే ఉత్తర భారతదేశం వాళ్ళే చేసిండ్రు. గూడూరులో కొంతమంది చేసిండ్రు. గూడూరులో గవర్నమెంట్ సెరమిక్ ఇండస్ట్రీ అని పెట్టి సిరామిక్ కాలేజ్ పెట్టిండ్రు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ గూడూరులో సిరామిక్ కోర్స్ ఉన్నది. పెట్టి ఏం చేసినారు అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ సీవరేజ్ పైప్స్ ఉంటాయి కదా, SW పైప్స్ అని, తర్వాత ఫైర్ బ్రిక్స్ అని, ఇట్లాంటివి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి నేర్పడం చేయడము. ఆ తర్వాత గూడూరు ఫ్యాక్టరీలో కొద్దిగంత మన ఇండస్ట్రీ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఒక ఆలోచన చేసి మనం కూడా తయారు చేద్దామని ట్రై చేసి ఒక 2 years తర్వాత డివిజన్ మూసేసినారు. ఇది మనకు వైబుల్ అవ్వట్లేదు, మనం చేయలేము. ఇది కోర్స్ కూడా ఫెయిల్ అయిపోయింది, క్లోజ్ అయింది. పాలిటెక్నిక్ కాలేజీలో కూడా కోర్సు లేదు. ఓకే. సో ఇట్లా చేసుకుంటూ చేస్తున్న క్రమంలో తెలిసింది ఏంటంటే ఇంకా వరంగల్లో ఉండి ఇదంతా మేనేజ్ చేయాలంటే కొద్ది కష్టం అవుద్ది, రాష్ట్ర రాజధానిలో ఉంటే బాగుంటుంది అని. సరిగా రంగస్థలం అది ఇది కాదు, అది అర్థమైంది మనకు. ఇది అర్థమయ్యేదానికి నాకు సుమారు ఒక 3 సంవత్సరాలు పట్టింది నాకు. లోతు దిగిన తర్వాత లోతు ఏర్పడుతుంది, దాని స్వభావం ఏర్పడుతుంది. సో కాబట్టి దాన్ని నిదానంగా నేను హైదరాబాద్కు మైగ్రేట్ అయిపోయి ఇండస్ట్రీని షిఫ్ట్ చేసాను. లేదు, నేను ఒక్కరిని, ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటా. సో దట్ నాకు టైం ఎక్కువ ఉంటుంది, మార్కెటింగ్ టైం ఎక్కువ ఉంటుంది, కలిసే వాళ్ళని ఎక్కువ కలవచ్చు. మార్కెటింగ్ ఇది ప్రాబ్లం. మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మన్ కెన్ టేక్ అప్. ఎక్కడ ఉన్నా కూడా ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా పనిచేసినట్టుగా విన్నాను. అవును, మన దగ్గర వచ్చి పనిచేసి మేనేజర్స్ లాగా. మనం అసలు ఫస్ట్ ఉత్తర భారతదేశం నుంచి వెళ్ళి వర్కర్స్ తీసుకొచ్చి వాళ్ళ చేత చేయించి తర్వాత లోకల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కలిపి పెట్టి మనం ప్రొడక్షన్ చేసేవాళ్ళం. ఇప్పటికి కూడా సేమ్ స్ట్రక్చర్ నడుస్తూ ఉంది ఈవెన్ యాజ్ ఆన్ టుడే, స్టిల్ గోయింగ్. ఓకే. ఇది చేస్తా వస్తున్నాం. సరే, భగవంతుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల దాన్ని బాగా సెట్ చేసుకొని ఎక్స్పాండ్ అవుతూ వస్తాం. తర్వాత ఏం చేస్తున్నాం, కర్ణాటక రాష్ట్రంలో తుమ్కూరు అని ఒక జిల్లా. తుమ్కూరులో కూడా సిమిలర్ ఇండస్ట్రీ ఒకటి పెట్టినాం. దాని తర్వాత మళ్ళీ గుజరాత్లో ఒక ఇట్లాంటిదే హిమ్మత్ నగర్ అనే ప్లేస్ ఉంటుంది అహ్మదాబాద్ దగ్గర. అక్కడ లోకల్ వాళ్ళతో జాయింట్ వెంచర్ మాదిరిగా ప్లాన్ చేసి అక్కడ ఇప్పుడు ఇదే లైన్ వరంగల్ లోకల్లో ఉన్నది, తుమ్కూరుది, వీటి లోపల ఏది పెద్ద ప్లాంట్ కెపాసిటీ పరంగా చూస్తే గుజరాత్లో పెద్ద ప్లాంట్. ఎందుకంటే అక్కడ గుజరాత్లో ఇప్పుడు ఈ ఇండస్ట్రీ మొత్తంలో ఎక్కువ కాస్ట్ అయ్యే రా మెటీరియల్ బర్నింగ్ ఫ్యూయల్. ఇక్కడ ఏంటంటే మనకు వరంగల్లో కానివ్వండి, తుమ్కూరులో కానివ్వండి, బర్నింగ్ కోసం మేము ఫర్నేస్ ఆయిల్ అని వాడు. ఫర్నేస్ ఆయిల్ ఉంటుంది. అక్కడికి వస్తే గ్యాస్ ఉంది. అక్కడ పర్టికులర్ ప్లేస్లో గ్యాస్ ఉంది, న్యాచురల్ గ్యాస్. అది దీంతో కంపేర్ చేస్తే ఎకనామికల్. ఓకే. ఇంకోటి, గ్యాస్ తోని ఫైర్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఈ చిన్న పాట్ హోల్స్ కానీ అట్లాంటివి రావు, ఫినిషింగ్ ఎక్కువ.
అందుకని ఇప్పుడు మనం చూస్తే మనం ఇవి టైల్స్ అన్ని కూడా గుజరాత్ నుండే వస్తాయి. క్వాలిటీ వచ్చేదానికి కారణం ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ గుజరాత్ దట్ న్యాచురల్ గ్యాస్తోని వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి పైన ఏమాత్రం మరకలు కానీ ఫ్లేమ్స్ కానీ ఎట్లాంటివి ఏం క్వాలిటీ ఇంప్రూవ్డ్ క్వాలిటీ వస్తుంది, చాలా చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ వస్తుంది. సో అక్కడే పెద్ద ప్లాంట్ ఇప్పుడు అది పెద్ద ప్లాంట్. ఓకే, ఇట్లా ఇది వస్తూ ఉంది. దీని అంతా ఎక్కడ జరుగుతుంటే మళ్ళీ నేను కూడా అప్పటికే మా అన్నయ్య పిల్లలు అంతా ముమ్మడి కుటుంబం, మాది పిల్లలు అంత పెద్దగా అయినారు అందరూ. ఇది ఒక విశేషమైన విషయమే, అన్నదమ్ములతో కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలో కొనసాగడం సుదీర్ఘ ఆల్మోస్ట్ జీవితకాలం మొత్తం అనేది చిన్న విషయం కాదు. చాలా కుటుంబాలు వెస్ట్ కుటుంబాలుగా మారిపోయినాయి, సమిష్టి కుటుంబాలు లేవు ఇప్పుడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ హృదయం అనేది కలిసి ఉండేటటువంటి తత్వాన్ని కలిగి లేకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం దానికి. దాన్ని అచీవ్ చేసింది. దీనికి నేను ఈ క్రెడిట్ మొత్తం ముగ్గురికి ఇస్తాను నేను. ఒకటి ఫస్ట్ మా అమ్మగారికి, రెండోది మా పెద్దన్నయ్య గారు రామసామూర్తి గారికి ఇస్తాను. ఎందుకంటే ఏ రోజు కూడా వారు ఎక్కడ బ్యారికేడ్స్ పెట్టలేదు. వారికి ఒక నమ్మకం ఉండేది. మంచి హృదయం, నాకు తెలుసు ఆయన మంచి హృదయం ఉన్నవాడు, సౌమ్యుడు. ఎస్, కాబట్టి అది అట్లా. వారికి 3 క్రెడిట్ ఎవరికి ఇస్తానంటే, మా అమ్మగారి తర్వాత మా ఇంట్లోకి కోడళ్ళ రూపంగా ఎవరైతే వచ్చినారో అందరూ మా అమ్మ మాదిరిగానే అచ్చులు, సౌహృదయులు అందరూ. మా వదినలు గారు, మా మొదటి వదిన కానివ్వండి, రెండవ వదిన కానివ్వండి, మూడవ వదిన కానివ్వండి, నా శ్రీమతి కానివ్వండి. సో అట్లా ఒక సుమారుగా మా అమ్మగారితో నేర్చుకుంటే ఇంకా 4 అంటే 5 వచ్చి ఒకే ప్లేస్లో ఉంటూ ఏ చిన్న రమరికలు లేకుండా చాలా టాలరెన్స్ కావాలి అక్కడ ఉండాలంటే. అది చిన్న విషయం కాదండి, మాటలోకి మా చిన్నగా అనిపిస్తుంది కానీ నిజానికి జీవితంలో చాలా సంక్లిష్టమైనటువంటి సందర్భం అది. సో అక్కడ వాళ్ళని నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇంతకాలం కూడా మేము ఇట్లా ఉమ్మడిగా జీవనం సాగిస్తున్నామంటే గొప్పతనం మాది కాదు. నేను ఆ క్రెడిట్ మొత్తం 100% ఆడవాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే పిల్లవాళ్ళు వేస్తే ఏదో పని మీద బయటకు వెళ్తాం. మళ్ళీ అది వాస్తవం కూడా, అది చాలా వాస్తవం, సత్యమైన విషయం. అది కలిగి ఉండడం అనేది మానవ సమాజానికి గొప్ప ఒక వరం లాంటిది. సో 100% క్రెడిట్ వాళ్ళకే ఇస్తాను. అది అట్లా ఉమ్మడి కుటుంబంగా ఉంటూ వస్తున్నాం. ఈ వ్యవహారం అంతా నడుస్తుంది మాది. నడుస్తున్న క్రమంలో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాను. అక్కడే పర్మనెంట్గా హైదరాబాద్లోనే అక్కడే పిల్లలు వ్యవహారం అంతా చేస్తా వస్తున్న క్రమంలో రకరకాల పరిచయాలు అక్కడ. అదంతా డిఫరెంట్ ఎపిసోడ్, అది అంతా డిఫరెంట్ ఎపిసోడ్. అది చాలా పెద్ద కథ. దాన్ని మళ్ళీ వస్తే మదర్ ఎక్కువ నాతోనే ఉండేది హైదరాబాద్లో. ఉండేది మీతో? నాతోనే ఉండేది. దానికి ఇక్కడ పుట్టిన ప్లేస్లో ఉండాలని ఉన్నా నేనేం చేసేదంటే నాతో ఉండడం వల్ల ఇంకొక 2 సంవత్సరాలు ఎక్కువ బతుకుతుంది అని చెప్పి తీసుకొని ఎంగేజ్. దాంతో ఎక్కువ టైం ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఉంటుంది. తను అన్ని వస్తువులు హైదరాబాద్ మనకు ఏదన్నా కూడా ఇమ్మీడియట్ గా మనం అటెండ్ చేయొచ్చు, తీసుకెళ్లి చూపించవచ్చు. రెండోది ఏంటంటే తను బాగా కష్టపడి మమ్మల్ని పెంచింది. కనీసం ఈ టైంలో అన్నదానికి ప్రపంచం ఏందో చూపిద్దాము. అవైలబుల్ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఆ ఫెసిలిటీస్ అన్ని మా స్వార్థం ఏంటంటే మా తల్లి గారు ప్రతి ఫెసిలిటీ అనుభవించాలా, అది మా స్వార్థం. తల్లి రుణాన్ని తీర్చుకున్నాడు. రుణాన్ని తీర్చుకున్నానైతే నేను అనుకోను కానీ బాధ్యత అనుకుంటాను. ఎస్, ఎందుకంటే తల్లి రుణాన్ని తీర్చుకోవడం నాకు తెలిసి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. నేను నమ్ముతాను దాన్ని. సో కాబట్టి నా బాధ్యతగా నేను చేసే క్రమంలో మదర్ని తీసుకెళ్ళి ఎక్కడికి పోయినా, ఏం చేసినా, ఏ ఇంపార్టెంట్ ఏ ప్లేస్కి పోయినా మదర్ని నెంబడి పెట్టుకొని పోయేవాడిని. అది కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఆ సొసైటీ చూసేది, ఆ వ్యవహారాలు చూసేది. ఓ ఇంత పెద్దగా ఉందారా నాకు తెలియదు. ఇట్లా ఉంటుందా, ఇట్లుండేది. ఇక్కడ చిన్న గమ్మత్తు విషయం మీకు అది చెప్పాలి అవద్దా నాకు తెలియదు కానీ పాపం దాన్ని బాగా కష్టపడి పైకి వచ్చింది. మేము ఇల్లు కడుతున్న సందర్భంలో వరంగల్లో ఒక ఉప్పరూళ్ళ కూలి మిగులుతుందని, ఆడ కూలి మిగులుతుందని ఏం చేసేది మా మదరు ఉదయాన్నే మా అందరిని స్కూల్ పంపించి వచ్చి ఇసుక జాలడ పట్టడం, ఇటుకలు తీసుకుపోయడం, డబ్బాల్లో సిమెంట్ మెటీరియల్ కలిపి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. ఒక కూలి వాళ్ళు ఎట్లా పని చేస్తారో అట్లా పని చేసేది. ఎందుకు చేస్తావు అమ్మాయి అంటే, ఎందుకంటే నాకేం పని లేదు కదా, ఒక కూలి మిగులుతుంది కదా మనకనేది.
అంటే తను అంత చాలా వాస్తవ దృష్టితో కూడినటువంటి మెటిక్యులస్ గా సింపుల్ లివింగ్, Yes. సింపుల్ లివింగ్ అండ్ గ్రేట్ లివింగ్. అయితే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే సరే ఏముంటుంది, ఒక మంచి హోటల్లో తీసుకెళ్ళి భోజనం చేయాలి, తీసుకెళ్ళి ఒక బఫే, పెద్ద వైడ్ స్ప్రెడ్ బఫే ఉంటుంది, అన్ని తినేది మంచిగా వచ్చి బిల్లు ఎంత అని అడిగి సహజంగా అడుగుతారు కదా, నీకు ఎందుకే అనేది అట్లా చెప్పు. లేదమ్మా 100 రూపాయలు అనేది 100కే ఇచ్చిండారా వాడు అని చెప్పి ఎంత బాగుందిరా, రోజు ఇక్కడికి 100కే ఇచ్చిందా అని ఏం చేసేది, మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరికో ఫోన్లో మాట్లాడుకుంటూ చెప్పుకుంటాం, మళ్ళీ మేము పలానా హోటల్ తీసుకుపోయినాం, పెద్ద హోటల్ అట, అది ఈ హోటల్కు 100 రూపాయలకి ఎన్నో పెట్టిండు అని అంటే వాళ్ళు చెప్పేటోళ్ళు 100 కాదమ్మా అట్లా తింటే 5,000 నన్ను పట్టుకునేది. 5,000 పెట్టి ఎందుకు తినాలి రాడా, 5,000 పెట్టుకుంటే నెలంతా తినొచ్చు మనం. అంతే కదా, అంతే కదా కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అది. సో అట్లా ముఖ్యంగా ఏంటంటే ఇంకా అట్లా 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 తను హైదరాబాద్లోకి చేసి ఇదంతా చేస్తుంటే క్రమంలో ఏంటంటే జనరల్ సిస్టమ్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏదన్నా ఒకటి అమ్మగారు, నేను, నా వైఫ్, నాకు ఒక సన్, ఒక డాటర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీకు? ఫస్ట్ సన్, తర్వాత ఒక అబ్బాయి, తర్వాత అమ్మాయి. వాడు అబ్బాయి వచ్చి వాడు 28 years, అమ్మాయి వచ్చి 27 years. ఇద్దరికి పెళ్లి చేయాలి, సంబంధాలు చూస్తున్నాను నేను. 5 కూర్చొని బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద, కానీ ఒకవేళ బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే డిన్నర్లో 100% కూర్చుంటాం టేబుల్ మీద, కూర్చొని చేస్తాం. ఎవరికి ఏమి ఉన్నా కూడా స్టాండర్డ్ ప్రాక్టీస్. అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, చక్కగా ఉంటుంది, కూర్చొని ఆనందంగా ఉంటుంది. షేర్ చేసుకొని, నానమ్మతోని మనమరాలు, మనవడు వాడు ఏదో, అత్తమ్మతోని ఈమె, అమ్మతోని నేను, నువ్వు దీనివే, నువ్వు ఏదో సంతోషంగా ఉన్నదాన్ని పంచుకోవడం, సంతోషంగా పంచుకోవడం, అన్ని పంచుకోవడం చేస్తున్న క్రమంలో తను అప్పటికనేది నాతోని, ఏమరా సీనయ్య అనేది బాగా ప్రేమ, సీనయ్య ఇంతగానో సంపాదించినవురా నువ్వు, బాగుంది, ఏంది ఇదంతా, ఎందుకమ్మా మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పొగలాలు ఉన్నాయి, ల్యాండ్ ఉన్నాయి, వివరాలు ఉన్నాయి, అని నీకు చేసుకున్నావురా, నువ్వు సమాజానికి ఏం చేసినావు బిడ్డ. చూడు ఎంత మూలంగా క్వశ్చన్ వేసింది. వన్ టైం లైఫ్ అనుకున్నాను స్టార్టింగ్లో కూడా. దేవుడు వన్ టైం లైఫ్ ఇస్తే దానికి అర్థం ఏంటిది, దానికి సమాజానికి ఏం చేస్తాను నువ్వు సమాజం. నాకు అప్పటి వరకు కూడా అటువైపు నేను అసలు ఆలోచన స్పృహ కూడా లేదు నాకు. మరి అనేంత వరకు కూడా నాకు తెలియదు. అంతే ఒక మలుపు ఏమిటి ఇదంతా. సో ఆ రోజు అంతా నైట్ అంతా ఆలోచన చేసినాను, అంటే పడుకునేంతసేపు వరకు. మా అమ్మగారు అన్నారు, ఏం చేయాలా అసలు, ఏంటి సబ్జెక్టు, మనకు తెలియని సబ్జెక్టు, ఎట్లా ఏంటి. సరే చూస్తూ వస్తూ కొన్ని మనకు తెలిసిన వాళ్ళు అక్కడ పేపర్లలో వచ్చేటి అవి ఇవి చూడడం, ఓహో ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, ఈ పని చేస్తున్నారు, స్టడీయింగ్ ది సొసైటీ. ఎస్, ఏమైతే బాగుంటుంది, ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసుకుంటూ వస్తున్నాను. అయితే వరంగల్ నుండి నేను మైగ్రేట్ అవ్వక ముందు, నేను మీకు చెప్పేది సుమారుగా ఎర్లీ 70s మీకు చెప్పేది నేను విషయం. అప్పుడు మా ఇంటి ముందుకి మోరీలు తీసేవారు, అంటే వరంగల్లో అన్ని ఓపెన్ డ్రైన్సే కదా, కాలువ తీస్తారు, ఆ కాలువ పారబెట్టి తీస్తారు, తీసి ఇంటి ముందు వేసి వెళ్ళిపోతాడు ఆయన. ఎద్దుల బండి మీద ఒక ఆయన వచ్చేవాడు తీసేయాలి, ఒకటే ఎద్దు ఉంటుంది దానికి, చిన్న బండి, ఒంటెద్దు బండి మీద వచ్చి ఆ పాల డబ్బతో తీసుకుని అందులో వేసుకొని వెళ్ళిపోయేవాడు ఆయన. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ లోపల ఏం జరిగేది, ఆయన మోరి తీసి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న ఆ వాటర్ లాంటిది అదంతా కారుతూ ఇల్లు ముందర నుంచి వచ్చేది ఒక ద్వారా. ఇది తొక్కి ఇళ్ళకి రావాలి చాలా మంది. మోరిలో ఉన్నది చిన్న ఇష్యూ కానీ పెద్ద సమస్య. దానివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు, దుర్గంధం ఇవన్నీ ఉండేది. దీనికి ఏం చేయాలని అక్కడే నేనున్న ప్రాంతంలో ఉండే 4-5 పిల్లలతో కలిసి ఒక ప్లాన్ చేసి, ఇనుప తట్టాలు ఉంటాయి మన ఇల్లు కట్టేటప్పుడు వాడతారు, డబ్బాలు అంటాం. నాకున్న పాకెట్ మనీలోకి వెళ్ళిపోయి, ప్లస్ మా షాపులో కూడా అమ్ముతాం మేము. సో మా షాపులోకి వెళ్ళి మన కాస్ట్ ప్రైస్ కదా అని చెప్పి ఒక 10 తట్టలు తీసుకొని వచ్చినాం. వచ్చి మేము ఒక 8 మంది ఫామ్ అయ్యి డ్యూటీలు పెట్టుకున్నాం. ప్రతిరోజు 2
మా పని ఏంటంటే మేము తట్టలు పట్టుకొని ఆ మోరీ తీస్తానికి ఆయన వచ్చినప్పుడు ఆయనకి వెళ్ళి మేమేం రిక్వెస్ట్ చేయాలంటే, అయ్యా నువ్వు కింద ఎక్కి తట్టలవి, తట్టల్లో ఉంటుంది వేసి మేము ఆ బండి కోసం వెయిట్ చేస్తుండేవాళ్ళం. ఎద్దుల బండి రాగానే ఆయన చెప్పేది, అయ్యే తట్టల కిందలో పోసుకొని మా తట్ట మాకి ఇనుప తట్ట తీసుకొని పక్కన ఒకటి కామన్ బోరింగ్ ఉండేది, ఆ బోరింగ్ దగ్గర కట్టుకొని మళ్ళీ తట్టల పక్కన పెట్టేది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇట్లా వచ్చేవాళ్ళు మోరి తీసేందుకు, ఆల్టర్నేట్ డే 3 days. ఇవాళ మోరి తీసుకున్నట్టు అని అడిగేవాళ్ళం మేము, మళ్ళీ ఎప్పుడు వస్తాము నెక్స్ట్ 2 days తర్వాత వస్తా అంటే మళ్ళీ డ్యూటీ. అట్లా చేసినాం మేము. ఆ గుర్తుతో నేను అంటే రామన్నపేట అనేది ఇప్పుడు జనరల్ అంటే 24th డివిజన్ ఆఫ్ రామన్నపేట మున్సిపల్ దాంట్లో చాలా చిన్న గల్లీలు, ఇటుపక్క మోరి ఇటుపక్కన మోరి ఉంటుంది. ఒక్కొక్కలకు సింగిల్ బెడ్రూమ్ అంటే సింగిల్ రూమే అన్ని ఎవ్రీథింగ్ ఫర్ దే, అన్ని రూమ్లు అన్ని అదే ఎవ్రీథింగ్. పాపం చాలా అంటే ఇప్పటికీ అక్కడ పోయి చూస్తే ఒక్కోసారి మనసు ద్రవించిపోతుంది, ఏంటి ఇదంతా. సో ఎక్కడ చేసే బదులుగా నేను పుట్టిన ప్రాంతాన్ని చేస్తే ఎట్లుంటుంది అనే ఆలోచనకు స్టార్టింగ్ పాయింట్ అక్కడ చేద్దాం. ఎక్కడ ఇంట గెలిచి రచ్చగలవాలి, అక్కడ పుట్టినాను, ఆ స్థలం నేను సేవ చేసుకోవాలి, నా రుణం ఎంతో కొంత పుట్టి పెరిగినాను, ఆడుకున్నాను గడ్డ మీద అని ఆలోచన చేసి కాలక్రమేణా నడుస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేయాలి కార్యక్రమాలు. ఇంతలో మళ్ళీ ఒక పెనుగు శాతం మా ఇంట్లో. మా పెద్దన్నయ్య గారి రామసామమూర్తి గారి పెద్ద కొడుకు, అబ్బాయి పేరు లక్ష్మీనారాయణ. వాడికి ఏజ్ అప్పటికి 44 years. వాడు అక్యూట్ లివర్ సిరోసిస్ ప్రాబ్లం ఉంటుంది వాడికి, డయాబెటిక్ అక్యూట్ లివర్ సిరోసిస్. కొద్దిగంత తన ఆరోగ్యం మీదనే నిర్లక్ష్యం చేసినాడు. నేను హైదరాబాద్లో ఉండేవాడిని, వరంగల్లో ఉండేవాడు. సో తను అయిపోయి ఏం జరిగింది అంటే, జనరల్గా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మా ఫ్యామిలీ వాళ్ళము పెద్దవాళ్ళమంతా ఇయర్లో ఒక ఇంటర్నేషనల్ టూర్కి వెళ్తాము, ఒక ఇయర్లో నేషనల్ టూర్కి వెళ్తాము, ఫ్యామిలీ అందరిని తీసుకుంటాం. అదే మాదిరిగా మా తరం నెక్స్ట్ తరం వాళ్ళు అంటే మా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు వాళ్ళు కూడా ఒక ట్రిప్ వేస్తాం. మేము ఇండియాలో తిరిగినప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ తిరుగుతారు, వాళ్ళు ఇంటర్నేషనల్ ఉన్నప్పుడు మేము ఇండియాలో తిరుగుతూ ఉంటాం. ఆ ప్రాసెస్లో వీళ్ళంతా సౌత్ ఇండియన్ టూర్ కానీ వెళ్ళి రిటర్న్లో వస్తా బెంగళూరులో మా అన్నయ్య గారు ఉంటారు, కృష్ణమూర్తి గారు అని నాకంటే పెద్ద ఆయన, అక్కడ ఇండస్ట్రీ అంతా చూసుకుంటూ ఆయన బెంగళూరులో ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చినారు. అప్పటికే వీడికి కాస్త ఇబ్బంది అయింది. ఆ నైట్లోనే ఆరోగ్యం అంతా క్షీణించిపోయితే అక్కడ హాస్పిటల్ను జాయిన్ చేసినారు. హాస్పిటల్లో వాళ్ళు చూసి లేదండి అవర్స్ అని చెప్పినారు. చాలా జరిగిపోయింది. బాడీని వరంగల్ తీసుకొచ్చినాం, శ్మశాన వాటికలో దానానికి. రామన్నపేట శ్మశాన వాటిక గవర్నమెంట్ ప్లేస్, అది 2 ఎకరాలు ఉంటుంది. అంతకుముందు కూడా ఎన్నోసార్లు మా మదర్ నాకు చెప్పేది, అసలు అక్కడ పోతే మేము ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం రా, మేము మొక్కులు ఇట్లా మూసుకొని కార్యక్రమం చేసి వస్తుంది రా, ఎంతో మందికి చెప్పినాం మనం, ఎవ్వరు చేయట్లేదు, నువ్వు పట్టించుకోబేటా అని చాలాసార్లు మదర్ చెప్పేది. సర్లే అనేవాడిని నేను. తర్వాత మన పని మన దాంట్లో ఉండేవాడిని, ఎప్పుడు చూడలేదు, నాకు పరిస్థితి తెలియదు నాకు. సో ఆ రోజు ఉగాది పండుగ 2016 April 8 ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజే శివదానం జరుగుతూ ఉంది మా అన్నయ్య గారు అబ్బాయి. అటు జరుగుతూ ఉంది, నేను చూస్తూ ఉంటే మా మదర్ చెప్పింది నాకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. అప్పుడు అమ్మ ఉంది కదా? మదర్ ఉంది, ఈజ్ వెరీ హెల్దీ. ఈ మధ్యన కాలం చేశారు మదర్, 3 months బ్యాక్. వచ్చి నా దగ్గరికి నీ ఎన్నిసార్లు చెప్పిన బిడ్డ చూడెట్లుందో, ఇవన్నీ ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడరా అని మాట్లాడి మదరు అందరూ వెళ్ళిపోయినారు. నేను అక్కడే కాసేపు ఉండిపోయాను. అప్పుడు అంతకుముందు ఎప్పుడో మేము ఒక టీము 8 మంది కలిసి చేసినాం అన్నాం కదా, అందులో 4 ఉన్నారు. ఇప్పుడు తక్కిన వాళ్ళంతా ఎక్కడ పాపం వెళ్ళిపోయిన వాళ్ళని నిదానంగా పిలిపించుకొని మాట్లాడినా, ఏ వైదంతా మనం కాస్త బాగు చేద్దామా. అందులో ఒక ఆయన ఆడు కాస్త పాజిటివ్గా నవ్వి, 11 రోజులు అందరూ ఇట్టే మాట్లాడతారు మా దగ్గర, మళ్ళీ ఇవ్వాల పని వాళ్ళు ఆయన కనపడరు. 50 ఏళ్ళుగా చూస్తున్నాయి ఇదంతా నేను ఇట్నే
వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. మీరు కూడా మీ కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోండి, ఎందుకు మాకు లేని హోప్స్ పెడతారు, అందులోనూ ఉండేది హైదరాబాద్లో ఎక్కడ కూడా కాదు. అట్లా కాదురా చేద్దాం, మనం ఇంతకుముందు మనం చేసినాం కదా అంటే, అప్పుడు నువ్వు చేసినావు, అప్పుడు వేరే మారిపోయింది కదా. ఎవరి దగ్గర టైం ఉంటుంది, ఆలోచన మారిపోయింది, జీవన విధానం మారిపోయింది, ఎవరి దగ్గర టైం ఉంటుంది ఏమిటి అని జరిగిన విషయం అది. సో ఫైనల్గా ఇదంతా కాదు, పని చేయాలి అని ఇక్కడ జేసీబీ ఎక్కడ దొరుకుతుంది, అడుగు బలపడదాని, ఇక్కడ జేసీబీ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఈ ట్రాక్టర్ పెట్టి డోజర్ అంటారు దాన్ని, డోజర్ ఏడ దొరుకుతుంది, ఇక్కడ బుల్డోజర్ అని మాట్లాడుతూ ఉంటే, ఈ శ్మశాన వాటికి కాంపౌండ్ వెనకాలనే ఎవరో ఇల్లు కట్టించే వాళ్ళు ఈ 2 వస్తువులను తీసుకొచ్చి ఆడ పెట్టి ఆడ చిన్న గొడవ అవుతుంది. ఏందా గొడవ వెళ్తే ఆ ఓనరు ఏమంటాడు, నాకు వర్క్ రేపు చేయి ఇవ్వాలి కాదు అంటాడు. ఈ తీసుకొచ్చిన ఆయన ఏమంటాడు, నేను తీసుకొచ్చిన కాబట్టి నాకు రెంట్ కడితేనే పోతా అని అంటాడు. ఇది బాగానే మన కోసమే దేవుడు పెట్టినట్టుంది కాబట్టి పని ఇప్పుడు చేయరా, నేను నీకు ఇదంతా కాదు కానీ ఇక మోటార్ తీసుకుంటారు, 2 మోటార్ మంచి పని జరగవలసి ఉన్నది, భగవంతు ఇచ్చేది కాబట్టి ఆ రకంగా భగవతి ఇచ్చేది. వచ్చినాయి, స్టార్ట్ చేసిన వర్క్ చేయడం. ఈ నాతో మాట్లాడిన వాళ్ళు కొద్దిగా ఆశ వచ్చింది, నిలబడ్డారు. ఇది పాజిటివ్ జరుగుతుంది రా ఇక్కడ, ఒకటి మాటలు కాకుండా. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఒక అనుకోని సంఘటన చూస్తున్నా నేను. ఒక ట్రాక్టర్లో ఇటుకలు వేసుకొని దీని కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ఇరిగిపోయింది ఒక చోట. నేను అనుకున్నాను కాలక్రమేణా పడిపోయింది ఏమో అనుకున్నాను, కాదు అది. పక్కన ఇంకో మతస్థులు వాళ్ళకి సంబంధించిన ఒక కట్టడం కట్టేందుకు దీని కాంపౌండ్ పగలగొట్టి సన్నాహాలు చేస్తాను అక్కడ తీసుకుపోయి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ ప్లేస్ లేదు వాళ్ళు. నేను అడిగినాను పిలిచి, ఏమిటి ఇదంతా? ఇట్లా మేము పోతున్నాం సార్. అట్లా పోతారు అది? ఇప్పుడు మీ మతస్థులో వచ్చి ఇట్లా మేము చేస్తే ఊరుకుంటారా మీరు? తప్పు కదండి, ఎవరి వల్ల మనం గౌరవించుకోవాలి కదా. సారీ మీరు ఇట్లా రాకండి, మీ ట్రాక్టర్ని వెనక్కి పంపించి ఇమ్మీడియట్గా మళ్ళీ అప్పుడే ఒక ట్రాక్టరు ఇసుక, ఓ 10-15 బస్తాల సిమెంటు, ఒక ట్రాక్టర్ ఇసుక తెప్పించి దగ్గర నిలబడి సాయంత్రం 7 గంటల వరకు కూడగట్టించు, కూలిపోయినా కూడా ఇంటికి కూడా పోలేదు నేను. భోజనం చేయలేదు, స్నానము చేయలేదు. మావాడి శివమాడి కాదుతూనే ఉన్నది, ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. వెరీ గుడ్, ఇది గొప్ప మలుపు. అక్కడ చెప్పిన బుద్ధి ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ ఇది ఈ కార్యక్రమాలకు నాంది. తర్వాత అందరినీ పిలిచి ఇదంతా బాగు చేయాలనుకుంటున్నాను నేను. సరే, నేను ఒక్కరిని చేస్తే అది వేరే మాదిరికి వస్తుంది, మీరు మీకు ఎంత దోస్తంతా మీరు కాంట్రిబ్యూట్ చేయండి మీరు అని పిలిచి నేను చేస్తా అని మాట్లాడి ఓ మీటింగ్ పెట్టాను. 11 days మా ఇంట్లో కార్యక్రమాలు అయిన తర్వాత ఒక సండే వచ్చాను నేను. మాట్లాడుతుంటే అందరు కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు హైయెస్ట్. అదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఇదంతా లాభం లేని విషయం ఇది. సరే, మంచిది, ఒక పని చేయండి, మీరు ఎవరు కూడా మీరు 5 పైసలు పెట్టకండి, శ్రమదానం చేయండి, నాతో పాటుగా మీరు కూడా శ్రమదానం చేయండి, డబ్బులంతా నేను పెట్టుకుంటాను అని చెప్పేసి చాలా నష్టం అందరికి స్టార్ట్ చేసి ఇక రకరకాల కష్టాలు పడి మంచి పని చేస్తూ ఉంటే ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ ఉంటారు. అట్లాంటివన్నీ చూసుకుంటూ వాళ్ళందరినీ కౌంటర్ చేసుకుంటూ ఎవ్వరు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టి ఆపాలని ప్రయత్నం చేసినా, ఎందుకు ఆపాలని ప్రయత్నం చేస్తారు కొందరు? ఎందుకు ఆపాలని ప్రయత్నం చేస్తారంటే, ఇప్పుడు ఈయనేదో వచ్చి చేస్తున్నాడు, క్రియేటివ్ వస్తు వాళ్ళ బాధ ఏంటో మనకు తెలియదు కదా. ఇంతకాలంగా ఎవరు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాడు. 50-60 సంవత్సరాల నుంచి ఎవరేం పని చేయలేదు, ఈయన వచ్చి చేస్తున్నాడు. అందరూ ఈయన ఉండేది హైదరాబాద్లో, ఇక్కడ వచ్చి చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడో ఆయన, ఎందుకు ఆలోచన చేసినా ఆడుకోవాలి. అది దాన్ని వాళ్ళ ఏ విధంగా నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసి రకరకాలుగా నేను చేసే పనులను ఆపేందుకు చేసినా కూడా నేను ఒకసారి మనకు కూడా బలపడుతుంటది.
బాలును కదా మంచి పని చేస్తా అంటే బాల్ను బంతిని కదా గోడకి విసిరి కొట్టినట్టు రెట్టింపు వేగంతో ఇంకా నేను పని చేయడం మొదలుపెట్టి ఎవరు ఎంత నా పని అండి నేను డిసైడ్ అయ్యి ఉన్నా చేయాల్సిందే. అంతే, చేసేది మంచి పని, తప్పని చేయట్లేదు. అందులో సొసైటీ కోసం చేస్తున్నాను, నా ఇంటి కోసం చేసుకోవట్లేదు, నా ఒక్కని కోసం చేసుకోవట్లేదు. ఇక్కడ ఆ ప్రదేశంలో ఉన్న 1000 కుటుంబాలకు మనకు వస్తుంది ప్లేస్ అది. చేసి తర్వాత ఏం చేశాను నేను, ఎక్కడెక్కడ మంచి బెస్ట్ ఇట్లాంటివి ఉన్నాయని ఆలోచన చేసి తిరిగి చూడడం, బయట చూడడం, అక్కడెక్కడ చూసి ఫైనల్ ఒక డెసిషన్కి ఏమొచ్చారంటే, ఎంతన్నా ఖర్చు కానివ్వండి, దీన్ని ఒక సుందర ఉద్యానవనంగా తీర్చిదిద్దాలి. ఇందులో ప్రతి చెట్టు ఉండాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాసేపు ఎట్లా స్పెండ్ చేయాలి అంటే, ఇంకో 1 అవర్ ఇక్కడ ఉంటే బాగుండు కదా, మనము ఆ బాధలన్నీ మర్చిపోవాలి వాళ్ళు. అట్లా కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. మహేంద్ర కపూర్ అని సెలక్షన్ సెంటర్ అతను పద్మాశ్రమ గుట్టలో ఒక శ్మశాన వాటి కట్టించాడు పూనుకొని స్టార్టింగ్లో. అతను ఏమన్నాడంటే, ఇక్కడికి ఏమన్నా వస్తే ఒకసారి చచ్చిపోతే మంచుకోండి కదరా అని అనిపించాలని చెప్పిండు మాట్లాడుతూ. అంటే శ్మశాన వాటికను కూడా అంత అద్భుతంగా జీవవంతంగా తీర్చిదిద్దేటటువంటి ఆలోచన మీకు ఏదైతే ఏర్పడదో అది భవిష్యత్ తరాలకు ఒక ప్రేరకంగా పనిచేస్తుంది. సో అట్లా చేసి అందులో ఇప్పుడు సుమారుగా చిన్న చితక పెద్ద ఒక 3000 రకాల మొక్కలు పెట్టినామంటారు. 3000 మొక్కలు అందులో. ఆయుర్వేదం రకాలు ఉన్నాయి, పండ్ల జాతులు, పూల జాతులు, తీగ జాతులు, నీడనిచ్చే చెట్లు, ఇట్లా రకరకాల చెట్లు. ఒక సుమారు 3000 చెట్లను అందులో మొత్తం పెట్టేసి, విచిత్రం ఏంటంటే సుమారు ఒక 100 కొబ్బరి చెట్లు పెట్టాము. కొబ్బరి చెట్లు 100 కొబ్బరి చెట్లు. అక్కడికి వస్తే శ్మశానం అని చెప్తే తప్ప ఎవరికి తెలియదు. అది ఎవరు వచ్చినా దాన్ని గార్డెన్ కిందనే ఫీల్ అవుతారు. శ్మశానం అని చెప్పేంతవరకు తెలియదు. వండర్ఫుల్ జాబ్, రియల్లీ గ్రేట్. సో చేసి అందులో ఏం చేసినామంటే, ఆ ప్రాంతంలో ఉండే, నేను చెప్పాను కదా చాలా బీద వాళ్ళు ఆ బీద వాళ్లకు పిల్లలకి పాపం ప్రివిలేజ్ ఆట వస్తువులు కానీ ఏం లేదు. వాళ్ళకి స్కూల్కి పోయేంత డబ్బు లేదు. బాల్యాన్ని ఎంజాయ్ చేద్దామంటే కనీసం ఉయ్యలు ఇవ్వడమో ఏది లేదు. దీన్ని బాగా గమనించి ఏం చేసినాను, అందులోనే కొంత ప్లేస్ని ఒక సుమారు ఒక 1000-2000 యార్డ్స్ని డెవలప్ చేసి అందులో అన్ని ఆట వస్తువులు పెట్టాం. క్రీడాస్థలం, ఎస్, పిల్లలు ఉయ్యాలలు, రంగులు రాట్నము, జారుడు బల్లలు చేసి మంచి ఆలోచన. వాళ్ళకి కింద పడితే దెబ్బ తాకద్దని ఆ గోదావరి ఇసుక 2-3 లారీలు తీసుకొచ్చి అందులో మొత్తం ఇసుక నింపేసి పడ్డా ఏం కాకూడదు పెడితే పిల్లలు అసలు పూలమంటూ ఇట్లా ఉరిపొచ్చి ఆడుకునేవాళ్ళు. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించేది. పాపం వీళ్ళ బాల్యం ఏంది, ఇదంతా బాల్యాన్ని పోగొట్టుకున్నారు, ఎంత మిస్ అయిన వీళ్ళు. మళ్ళీ మీరు తిరిగి బాల్యాన్ని ఇచ్చింది వాళ్ళకి. అంటే భగవంతుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చినాడు. నేను చేసినానైతే నేను అనుకోను, అది వారవకాశం ఇచ్చినట్టు అనుకుంటాను. వ్యక్తి ద్వారానే దేవుడు వస్తాడు. సో అట్లా చేసి ఆడపిల్లలు వచ్చిన వాళ్ళకి మంచినీటి వసతి చేయడం, వాళ్ళకి మెల్లమెల్ల పెరుగుకుంటే స్టెప్ బై స్టెప్ అది ఇది ఎట్లా ఏ లెవెల్కి వచ్చిందంటే, అది చివరికి అక్కడే ఒక వేప చెట్టు ఉంటే దాని చుట్టూ బ్రహ్మాండంగా ఒక స్టేడియం మాదిరిగా కట్టేసి ఓ రచ్చబండాన్ని పెట్టినాం. ఒక 300 మంది ఆ స్టెప్ల మీద ఇట్లా కూర్చునేట్టుగా, ఒక పెద్ద ఫంక్షన్ పైన చేసుకునేటట్టుగా, అందులోనే ఒక షటిల్ కోర్టు, అందులోనే ఈ మన నెట్ క్రికెట్ ప్రాక్టీస్ అని చేస్తాను చూడండి మనం. ఇది మొత్తం నెట్ కడతారు, కట్టి బాల్ బయటికి పోకుండా క్రికెట్ ఆడేటట్టుగా అందులోనే పెడితే ఆ పిల్లలంతుండి, అంకుల్ కాస్త ఎర్రమట్టి పోస్తే మాకు బాల్ బౌన్స్ కాకుండా బాగుంటుంది అని మల్లంపేరు నుంచి ఒక పెద్ద లారీని తీసుకొచ్చి ఎర్రమట్టి వేయడం, దాంట్లో ఒక మ్యాట్ వేయడం దానిపైన, పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేయడం. డెవలప్ అయింది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి. అందులోనే ఒక మంచిగా పరమశివుని ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినాం. పెద్ద ఎత్తున అయ్యగాళ్ళని పిలిచి చాలా పెద్ద ఎత్తున పూజలు ఇవన్నీ చేసి అక్కడ ఆ కార్యక్రమం చేయడం. ఇవన్నీ చేస్తున్న ఈ క్రమంలో ఒకరోజు అంటే నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ వరంగల్కి వచ్చి సాటర్డే సండే ఈ కార్యక్రమాలను చూసుకొని సండే నైట్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాను. చాలా గొప్ప విశేషం ఇది. ప్రతి వీక్లీ 2 రోజులు కేటాయించడం అనేది చిన్న విషయం కాదు. సో ఆ రోజు సండే
యాజ్ యూజువల్గా లోపల పోయి మామూలుగా అంటే దాంట్లోకి పోతే కూలీ వాళ్ళ మాదిరి పని చేస్తూ ఉంటాను, నాతో పాటు అందరు చేస్తూ ఉంటాను, అందరం కలిసి చేస్తూ ఉంటాం సమష్టిగా, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని లేదు, నీట్గా ఉండాలి కావాల్సింది. ప్రూనింగ్ చేయడము, ఎండిపోయిన పుల్లలు ఇవ్వడము, పిచ్చి మొక్కలు ఉంటే తీసి పడేయడం, వాటిని ఊడ్చడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం లోపల పోయి ఎవ్రీ సాటర్డే సండే మార్నింగ్. ఈ క్రమంలో ఒకరోజు అందులోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ రోడ్డు పైన ఒక శవాన్ని వేసుకొని కొంతమంది కూర్చున్నారు. ఏమో ఇక్కడ ఎందుకు శవం వేసుకున్నది, ఏమిటి మీది ప్రాబ్లం, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి ఆ శవం దాని మీద నాతో పాటు ఉండే వాళ్ళందరినీ, దాని లేదన్నా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఉంటారు వీళ్ళు, వాళ్ళు ఇంటికి తీసుకురానివ్వరు, ఓనర్ బాడీని ఇంటికి తీసుకురానివ్వడం. పాపం వాళ్ళు ఏం చేస్తారు, డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి లోపల పోయి ఏ కాలంలో ఉన్నాం మనం. వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లం. ఈవెన్ అపార్ట్మెంట్లో కూడా శవాన్ని తీసుకురానివ్వరు, బయటికి చేయండి సరే ప్రయత్నం చేస్తారు. చాలా నాకు మనసు చాలా కష్టం అనిపించింది. సో దీనికి ఏం చేయాలా, ఇమ్మీడియట్గా జనరల్గా సండే నైట్ వెళ్ళిపోతాను నేను, పోకుండా అక్కడే ఆగిపోయి ఆ రావణపేటలో ఉండే ఇద్దరు ఉప్పరాలు అందించి, అయ్యా నాకేం లేదు, ఒక 2 ఇండ్లు కట్టాలి మీరు నాకు. ఆ ఇంట్లో ఏముండాలి నాకు ఫెసిలిటీ అంటే ఒక చిన్న హాలు, చిన్న వంట రూము, అటాచ్డ్ బాత్రూమ్, అందులోనే ఉండాలి, బయటకు రావాల్సిన పని లేదు. ఎంత సమయంలో కడతారు మీరు అంటే వాళ్ళు సార్ 1 month అన్నారు. 1 month కాదు 10 daysలో కట్టాలి నాకు. ఆ మనుషులను ఎక్కువ పెట్టాలి సార్, పెట్టండి నేను ఇచ్చేస్తా డబ్బులు. ఇప్పుడు మీరు రోజు 3 తీసుకొచ్చి 1 month చేసే బదులుగా రోజు 10 మందిని తీసుకొచ్చి 10 రోజుల్లో కంప్లీట్ చేయండి. జస్ట్ మేక్ ద సేమ్ థింగ్, వర్క్ ప్లాన్. మేము ఎప్పుడు అట్లా చేయలేదు సార్, మాకు నష్టం, ఇప్పుడు చేయి, నష్టమైతే నేను కదా పెట్టుకుంటాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని మెటీరియల్ మొత్తం తెల్లవారి డంప్ చేసి వాళ్ళతోనే కూర్చొని వాళ్ళకి అక్కడే భోజనాలు, వాళ్ళకి అక్కడే ఈవినింగ్ స్నాక్స్, టీ అంతా పెట్టించి ఎంకరేజ్ చేసి ఒక 2 సింగిల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టినాం. అందులో కట్టి అక్కడ దానికి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ వాళ్ళకి చెప్పినాం, ఇట్లా ఎవరన్నా కానివ్వండి ఇల్లు లేని వాళ్ళు వస్తే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ బేస్, యూ ప్రొవైడ్ దెమ్ హౌస్ ఎట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో చార్జ్. అండ్ ఎట్ ది సేమ్ టైం బాగా బీద వాళ్ళు వచ్చారనుకోండి, ఇట్లా అది జనరల్గా బీద వాళ్ళే రెంటుకుంటారు, ఇట్లా వస్తున్నారంటే మెజారిటీ వాళ్ళు బీద వాళ్ళే ఉంటారు, వాళ్ళకి ఎటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎస్, కాబట్టి మనిషికి ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితి ఏది ఉండదు. ఎందుకంటే ఒక పక్కన బీదరికం, రెండో పక్కన ఇంట్లో చావు, మూడో పక్కన శవాన్ని ఇక్కడ తీసుకుపోవాలి తెలియదు వాళ్ళకు, నాలుగోది అత్యంత దుర్భరమైన పరిస్థితి ఏంటంటే ఆ టైంలో శవాన్ని కాలేయాలంటే డబ్బులు ఎట్లా, వాళ్ళకి ఉండే వసతి ఏమిటి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, 11 రోజుల కార్యక్రమాలు ఏదో ఉంటాయి. ఇవన్నీ చాలా పెద్ద 2 ఇల్లు బాగా ఉపయోగపడ్డాయి. సో అట్లా ఏం చేసేవాళ్ళం, బీద వాళ్ళు ఎవరు వచ్చినా దహన సంస్కారాల ఖర్చులు ఫ్రీ, వాళ్ళు ఒక్క పైసా పెట్టుకోవాల్సిన పని. చాలా గొప్ప విశేషమే ఇది, వింటానికి చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా ముఖ్యమైన కీలకమైన విషయం ఇది. ఫ్రీగా దాన సంస్కారాల ఖర్చులు మేమే పెట్టుకుంటాం ఫౌండేషన్. నాట్ ఓన్లీ సంస్థ మోక్షరామం అప్పుడు పిలిచిందా? అప్పటికి మోక్షరామం వచ్చేసింది, దాని పేరేంది? మోక్షారామం ఫౌండేషన్. ఓకే. నేను నా భార్య మీ ఇద్దరం ఇందులో ట్రస్టీలు. ఈ రోజు వరకు ఎవరి దగ్గర కూడా మేము ₹1 చందా కూడా తీసుకోలేదు, భవిష్యత్తులో కూడా తీసుకోలేదు. దీన్ని మాకు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం మేము. చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి, ఇంత మంచి పనులు చేస్తున్నారు, వ్యాఖ్యానాలు అంటే అదని కాదు, నేను వచ్చిన వాళ్ళందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, అయ్యా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినాడు, నేను చేస్తున్నాను దీన్ని, ఇట్లా చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవసరం ఉంది, అక్కడ ఇవ్వండి మీరు, కడుపు భోజనం, ఆకలి వాడికి భోజనం పెట్టండి మీరు. అంటే లేదండి మీరు చాలా బాగా చేస్తున్నారు, ఈ మాదిరి అసలు ఎవరు చేయట్లేదు, మేము విని వచ్చి ఇక్కడ చూస్తే విన్నదానికంటే ఎక్కువ ఉంది ఇక్కడ మీ దగ్గర, సో కాబట్టి సరి అయిన ప్లేస్లో ఇస్తేనే యూటిలైజ్ అవుద్దని మా ఆలోచన, అందుకని వి వాంట్ టు డొనేట్ ఇయర్ అంటారు వాళ్ళు. లేదండి నమస్కారం, దయచేసి నాకు డొనేషన్ వద్దు. ఇది చాలా గొప్ప ఆస్పెక్ట్. అట్లా ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోము, నేను నా వైఫ్ శోభ. సో కట్టేసి ఇంకేంటంటే చెప్పాను కదా మీకు, నేను దహన సంస్కారాలు ఫ్రీగా చేసి 11 రోజులు ఆ కుటుంబానికి సరిపడే రేషన్ కొనిస్తుంది.
అందులో వండుకొని తినొచ్చు వాళ్ళు. ఇది ఇంకా ఇంకా గొప్ప సౌలభ్యం, అదనపు మానవీయ సౌలభ్యం. 11 రోజులు వాళ్ళకు అడుగుతాం, ఎంతమంది మీరు, 4, 5, 6 మంది, 10 మంది. రేషన్ ప్యాకెట్, దానికి సపరేట్ ఒక టీం ఉంది, కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకు టెలిఫోన్ కాల్ వస్తుంది, సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్ అని. ఓకే గో హెడ్ అని చెప్తాను. వాళ్ళు వెళ్తారు, కావలసిన బియ్యము, బ్యాగ్ బియ్యము, పప్పు ఎంత ఉంటాయి కదా అవన్నీ కావాల్సినవి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏం చెప్తాము, అయ్యా మీరు వెళ్ళిపోయే ముందు మిగిలినవి తీసుకుని వెళ్ళిపోండి, ఇల్లు శుభ్రం చేసిపోండి. మీరు వచ్చినప్పుడు ఇల్లు ఎట్లా శుభ్రంగా ఉందో అట్లా ఇచ్చిపోండి. ఎందుకోసం అంటే మీలాంటి వాళ్ళకే మళ్ళీ ఈ ఇల్లు యూస్ అవుతుంది. అంతే అంతే, అది దృష్టిలో పెట్టుకొని పోండి, అంతే తప్ప ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం అది. అది కూడా అట్లా పాపం అందరు కూడా సహకరిస్తారు. ఎందుకంటే మనవీయమైన విషయం కదా అది. ఇప్పటికి కొన్ని వందల కుటుంబాలు. అయితే ఇప్పుడు ఆ 2 ఇళ్ళు సరిపోవట్లేదు, ఇంకొక 4 ఇళ్ళు కడదామని నిన్న ఇవాళ ప్రణాళికలు, దాంతోనే మా ఫౌండేషన్ వాళ్ళతో చర్చలు చేసి కొన్ని ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసినాము. రేపు సండే మళ్ళీ అదే ప్రోగ్రామ్ మీద అక్కడ కూర్చుంటున్నాం, వెళ్ళిపోయి ఆ ఏరియాలో కూర్చొని రేపు 2 గంటలు పెట్టుకున్నాం. మార్నింగ్ ఆడే బ్రేక్ఫాస్ట్, మాది రచ్చబండనే బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని మొత్తం మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాల్లో దిగిన మొత్తం అంటే నిమగ్నం అయిపోయింది. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వ్యాపార రీత్యా ఎట్లా చూసుకున్నా కూడా చాలా నేను తిరిగాను, వైడ్గా కంట్రీ కానివ్వండి, గ్లోబ్ కానివ్వండి, చాలా తిరిగాను. ఎన్నో వ్యాపారాలు చేశాను, సంపాదించుకున్నాం. కానీ ఈ తృప్తి, ఇప్పుడు ఇన్సులేటర్స్ కాకుండా ఇంకా ఏ వ్యాపారం చేసింది మీరు? అంటే మేము ట్రాన్స్మిషన్ లైన్స్ లో ఉన్నాం, అంటే ఈహెచ్వి ట్రాన్స్మిషన్స్ అని పెద్ద లైన్స్ ఉంటాయి, ఎరెక్షన్ హిస్టరీ లైన్స్, అంటే ఈహెచ్వి అంటారు అండి, ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్స్, సబ్ స్టేషన్స్. తర్వాత కొంత ఈ కన్స్ట్రక్షన్ సైడ్ లో ఉన్నాము. రకరకాలుగా ఉన్నాయి వ్యాపారాలు. ఎప్పుడు మా మదర్ చెప్పేది అన్నట్టు, ఎంత ఉండరా. ఈ బహుముఖ్యమైన వ్యాపారాల యొక్క సృష్టి, నిర్వహణ అంతా మీ ఆలోచన ఎట్లా? అంటే ఇక ఆలోచన నాది, అమ్మలో కూడా మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, అందరం కలిసి చేసుకుంటాం, సమిష్టిగా చేయాలి. ఎస్, ఎందుకంటే ఫాదర్తోనే నాకు ఎక్కువ చనువు ఉండేది కాదు, కానీ మదర్తోనే. మదర్ అనేది అన్నట్టు ఎప్పుడు కూడా ఏదైనా కూడా గుర్తుపెట్టుకో సీనయ్య, పొరపాటు జరిగితే నీ మీద తీసుకో. ఒక పని చేస్తున్నప్పుడు పని ఖరాబ్ అయిందనుకో, అది తప్పు నేను చేసినా అని వేసుకోరా. ఆ పని నువ్వు చేసినా కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే మేము అందరం కలిసి చేసినామని చెప్పురా. నువ్వు ఒక్కను చేసినా పర్లేదు. ఇది చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్, అది చిన్న విషయం కాదు అది. ఎవరైతే ఇప్పుడు పెద్ద యూనివర్సిటీలో పాఠం చెప్తారో ఎంబీఏ వాళ్ళకి, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. ఓకే, నాకు అంతే చదువుకోలేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు. మా మదరే నాకు, శాస్త్రాలు మన నుంచి పుట్టినాయి కదా, శాస్త్రాలు మన నుంచి పుట్టినాయి, మన నుంచి మనం పుట్టలే. సో అది నాకు బాగా గుర్తు మదర్. సో కాబట్టి ఫెయిల్యూర్ ఏదైనా నా మీద వేసుకుంటాను నేను. ఫస్టే చెప్తాను, ఎవరికి సంబంధం లేదా, పొరపాటు నాదండి చెప్తాను. సక్సెస్ అయింది అనుకోండి, అందరం చేసాం, మేము అందరం కలిసి చేస్తే అయిందండి ఇది. లేదయ్యా నువ్వు ఒక్కరిని చేసినావా? లేదండి మీకు తెలియదు, నేను ఒక్కరిని కనపడ్డా మీకు కానీ ఆయన కాలం అందరున్నారు, మేము అందరం కలిసి చేసినాం. ఇది చాలా గొప్ప భావన. అట్లా, సో అట్లా అదొక ఎపిసోడ్. ఇందులోనే మోక్షారామం ఫౌండేషన్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ క్రిమియేషన్ గార్డెన్ కింద మేము అంటే క్రిమియేషన్ సెంటర్ని గార్డెన్ కింద కన్వర్ట్ చేస్తున్న ప్రయత్నంలో ఒక పెద్ద ఆయన అన్నపూర్ణమ్మ అంటారు, ఆయన పేరు అండాలమ్మ అనుకుంటారు. కొడుకులు కూడా ఉన్నారు కానీ పాపం వదిలిపెట్టినారు ఆమెను. రోజు ఎక్కడెప్పుడు అడుక్కొని భోజనం తింటుంది, వచ్చి కూర్చుంటా ఉంటుంది అక్కడ. ఇక్కడ ఎందుకు ఉంటుంది అని నేను మా వాళ్ళతో అడిగితే, పాపం తనకి ఇల్లు లేదు, భోజనం కూడా అన్ని అక్కడిక్కడ అడుక్కొని తింటుంది. మరి ఇంకో ఆలోచన చేసింది, మనసు కలిసి వేసింది నాకు. ఇదేంది, పిల్లలు ఈ వయసులో పిల్లలు ఉన్నారు, కష్టపడింది, సుఖపడి కనీసం 2 ముద్దలు నోట్లోకి వెళ్ళే టైంలో అడుక్కొని తినడం ఏమిటి? వాళ్ళ దగ్గర అంటలేరు, మళ్ళీ ఎవరి దగ్గర అనేయట్లేదు. ఇది కరెక్ట్ కాదు, ఇది దీనికి ఏమన్నా చేయాలని మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఆలోచన చేసి
అక్కడికి దగ్గరలోనే, అంటే నేను పుట్టి పెరిగిన ఇంటి నుండి ఒక 100 అడుగుల దూరం, ఈ మేము ఏదైతే శ్మశాన వాటికను డెవలప్ చేసినామో దానికి 100 అడుగులు, అంటే ఇటు 100 అటు 100 అడుగుల మధ్యలో ఒక ప్లేస్ అమ్మకానికి ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని మాట్లాడి, అది అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్ ఉంది, అది ముగ్గురు బ్రదర్స్, వాళ్ళు ఎవ్వరికి అమ్మట్లేదు. అప్పటికే 10 ఏళ్ళ బట్టి అది పడవబడింది. నేను గది ఇచ్చా ఇల్లు, మీకు తప్ప ఎవరికి అమ్మమన్నారు, ఇదేదో భగవంతుడు మన కోసం పెట్టినట్టుంది అని. ఎంత రేట్ అన్నాను, ఇంత రేట్ అన్నారు. తెల్లవారే రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ముగ్గురు అన్నదమ్ములకు డబ్బులు ఇచ్చేసినాను తెల్లవారే. ప్లేస్ మన దగ్గరకు వచ్చింది. రాగానే మళ్ళీ వాళ్ళని పిలిచి అదనంగా, వాళ్ళకు ఒప్పుకున్న దానికంటే అదనంగా కూడా మళ్ళీ ముగ్గురికి తలా కాస్త ఇచ్చి పంపించా. ఇది ఎందుకండి అన్నారు, మీరు మంచి హృదయంతో ఇస్తే ఇందులో చాలా మంచి కార్యక్రమాలు చేయాలి కాబట్టి మీరు నవ్వుతూ ఉంటే ఇంకెంత నేను ఎక్కువ పని చేయగలుగుతా నేను. సో కాబట్టి మీకు అదనంగా మీరు ఇస్తున్నా మీకు నేను అని వాళ్ళకు ముగ్గురికి అదనంగా ఇచ్చి పంపించిన. ఏ కార్యక్రమం చేసినా నిర్ణయం నేను చేసుకునేవాడిని, డబ్బులంతా ఏం చేసేవాడిని, కమిటీలు పెట్టాను. ఆ కమిటీలు చేతికిస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రోజు కూడా వాళ్ళు చేస్తారు, ప్రతిది కమిటీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఏది కూడా దాన్ని కమ్యూనిటీ ఫార్మింగ్ అంటారు దాన్ని. కమిటీల ద్వారా చేపిస్తాను. నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇల్మాన్లో నేను పని చేస్తున్నట్టు కనపడి పని, నేను ఇట్లా కూర్చుంటాం, డెసిషన్ తీసుకుంటాం, నువ్వు యాక్ట్ చేయి, నువ్వు యాక్ట్ చేయి, నువ్వు యాక్ట్ చేయి, ఈ పని ఎంత కావాలంటే ఫైనాన్స్ ఎంత కావాలి, ఇంత కావాలి, ఇది ఇస్తున్నాను, మీ పనిలో మీరు ఉండండి, ఇట్లా ఉంటుంది అన్నట్టు వ్యవహారం. అది అట్లా చేసి దాని ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టినాం. విత్ ఇన్ నో టైంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసినాం. చేసి అందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అన్నపూర్ణ నిత్య అన్నపూర్ణ నిత్య ఉచిత భోజన పథకం అని పేరు పెట్టి బేస్ కిచెన్ చేసి. నా ఆలోచన ఏంటంటే అప్పటికే కొంతమంది మహిళలు ఇందులో ఫౌండేషన్లో పనిచేస్తూ ఉన్నారు, ఉత్సాహంగా వచ్చి పనిచేయడం. వాళ్ళు చేసే పని ఏంటంటే ఉదయమే వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని వెళ్ళి వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేస్లలో ఇళ్ళల్లోకి వెళ్ళి వంటలు వండుతూ ఉంటారు. నెలకి ఎంతో తీసుకుంటారు. అట్లా ఒక 2-3 మహిళలతో మాట్లాడాను నేను, అమ్మ మీకు నెలకి ఎంత ఇస్తాను, మీకు అక్కడ ఇక్కడ చేయడం ఎంత, ఇక్కడ వంటలు వండి పెట్టండి, మీరు హ్యాపీగా వస్తారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని, సార్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చి మా బాబు కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తాను, మీరు ఈ పని మేము ఫ్రీగా ఎందుకు చేయం సార్, మేము ఫ్రీగానే చేస్తాం, మాకు పైసలు వద్దు, ఏమొద్దు. మా చూడు, ఒక వ్యక్తి సమూహాలు తయారవుతానే, మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు సార్, మేము ఫ్రీగా చేస్తాం ఈ పని, మాకు డబ్బులు ఇవ్వకండి, ఏమొద్దు. మరి మీకు ఎట్లా నమ్మాలి, ఏమున్నా సార్, మేము అందరం మంతులు వేసుకొని మేము పని చేసుకుంటాం. సరే మంచిదని బాగా ఆలోచన చేసి కొంతమంది మగవాళ్ళని ఆడవాళ్ళందరినీ పిలిచి కూర్చుని ఒక కమిటీకి వేసిన. అందులో ఏంటంటే ఎవ్రీ కమిటీలో 2 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు ఉంటారు. మండే, ట్యూస్డే, వెనస్డే అట్లా టిల్ సండే వర్క్ షేరింగ్. మళ్ళీ మండే వాళ్ళకి డ్యూటీ వస్తుంది. వీళ్ళు ఉదయం ఏం చేయాలి, 2 మగవాళ్ళు కూరగాయల షాప్కి వెళ్ళి ఆ రోజు మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫ్రెష్ అవైలబుల్ వెజిటబుల్స్ కొనుక్కొని రావాలి. వచ్చిన తర్వాత మంచిగా సాంబారు, ఒక వెజిటబుల్ కర్రీ, భోజనం వండి 11:30-12 వరకు వేడి అన్నం రెడీగా ఉంటుంది. ఇట్లాంటి పెద్ద మనుషులందరినీ ఐడెంటిఫై చేసినాం మేము. సుమారు మాకు అప్పటికో 60-70 మంది ఐడెంటిఫై అయినారు. అంతమంది సఫరర్స్ ఉన్నారా? అందరినీ పిలిచి ఫ్రీగా ఇక్కడ కూర్చొని హ్యాపీగా భోజనం చేయండి అని బ్రహ్మాండంగా వాళ్ళకు మంచిగా టేబుల్, చైరు హోటల్ మాదిరిగా పెట్టి వడ్డీయడం, భోజనం పెట్టడం స్టార్ట్ చేసాం. మహానంద ఒక రెవల్యూషన్ సామాజికంగా. ఈ 60 మందికి ఫ్యామిలీస్ లేరా? వాళ్ళ కుటుంబాల పిల్లలు కుటుంబంలో ఉన్నారు కానీ చీత్కరించబడుతున్నారు వాళ్ళు. అది ఇంపార్టెంట్. అక్కడ చీత్కారంతోనే చాలా మానసికంగా కుంగిపోయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చాలా ఆనందం కలిగి ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరిగింది, వాళ్ళతో చూస్తున్నాను నేను. సో ఇట్లా ఈ స్కీమ్ స్టార్ట్ చేసినాం. చేసి వీళ్ళకి కావలసిన వస్తువులు అవన్నీ ఎప్పటికప్పుడు రేషన్ ఒక షాప్లో చెప్పాము.
ఆ షాప్ అయిన ఓ 6 months తర్వాత అసలు ఎందుకు ఇంతగానో కొనకపోతాను, మీరు ఏం చేస్తున్నారు ఆయన వచ్చి చూడడం, పినవర్ స్ట్రీట్లో షాప్ అయినా ఇదంతా చూసి ఆయన అసలు నమ్మలేని నిజం ఇది, ఏమిటి ఇదంతా ప్రతిరోజు ఇట్లా భోజనం పెట్టడం ఏంది ఇది నేను కూడా ఏదైనా చేయాలి దీనికి అని ఆయన నుండి ఈ రేషన్ నేను ఫ్రీగా ఇస్తాను పెట్టినాడు ఆయన. ఈ విషయం నాకు తెలవగానే నేను పిలిచి, అయ్యా మేము ఫ్రీగా తీసుకోము అని, అది ఈ షాపులో మానేయండి ఇంకో షాపులో పెట్టు. ఇది ఒక గమ్మత్తైన మలుపు. ఇప్పటికి మేము 4 కిరాణా షాపులు మార్చినాం. వాళ్ళు స్వామి ఫ్రీగిస్తానంటారు. ఇప్పుడు 5వ షాపులో కొట్టుంటే ఇది ఏంటంటే మనిషి లోపల ఒక మానవీయమైనటువంటి కొన్ని లక్షణాలు దాగి ఉంటాయి, వాటిని మేలుకొల్పుతాను, అది జరుగుతుంది ఒక ప్రాసెస్. సో ఈ స్కీమ్ మేము స్టార్ట్ చేసి ఇట్స్ మోర్ దాన్ 3.5 years. 365 days మా కిచెన్ ఆన్ ఉంటుంది. దీపావళి పండుగ రోజు, దసరా పండుగ రోజు, గణపతి చవితి రోజు, ఎందుకంటే ఆకలికి హాలిడే లేదు కదా. అవునవును, రిమైనింగ్ అన్నిటికీ హాలిడే ఉంది, ఆకలికి హాలిడే లేదు కదా. సో ఆకలికి హాలిడే లేదు కాబట్టి మా కిచెన్ 365 days నడవాల్సింది. అంతే సిస్టమ్ తయారు చేసి అద్భుతంగా వాళ్ళని టైం టు టైం మోటివేట్ చేసుకుంటూ, వాళ్ళని ఎవ్రీ వీక్ వచ్చి వాళ్ళతో ఉండి వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి, మీరు చాలా చక్కటి పని చేస్తున్నారు, ఆర్ యూ ఫీలింగ్, ప్రశంస, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు అంటే, సార్ మాకు ఇంత ముందేమో అనిపించింది, సిగ్గు అనిపించింది, కానీ ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. మేము ఇంతకుముందు వాడలు నడుచుకుంటూ పోతుంటే మమ్మల్ని చూసే వాళ్ళు కూడా కాదు, ఇప్పుడు మాకు పిలిచి బిడ్డ చాలా మంచి పని చేస్తున్నారు బిడ్డ అని మమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంట్లో పిలిచి కూర్చుని పెడుతున్నారు, మంచిలు ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు, మాకు రెస్పెక్ట్ పెరిగింది సార్ మీ సేవల వల్ల. మేము రియల్ వీఆర్ వెరీ హ్యాపీగా ఈ పని చేస్తాం. సరే ఈ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 8 నెలలు 9 నెలల తర్వాత రివ్యూ చేస్తుంటే వచ్చింది ఏంటంటే, మాకు డ్రాప్ అవుట్స్ వస్తున్నాయి, అందులోకి తగ్గిపోతున్నారు వచ్చి తినేవాళ్ళు. అనుకుంటా ఎందుకని రివ్యూ పెడితే విషయం తేలింది ఏంటంటే, పాపం కొంతమంది ముఖాల నొప్పితో ఎక్కడి నుంచో 1/2 kilometer నడిచి వచ్చి తినాలా, 1/2 kilometer నడిచి వచ్చి తినాలా. మరి ఏం చేస్తున్నారు, మళ్ళీ ఆ పక్కన అడుక్కొని ఏదో నిన్నట సాధారణం ఏదో పెడితే తిని నడుచుకుంటా, దే ఆర్ స్పెండింగ్ దేర్ టైం. అమ్మా మళ్ళీ దీనికి ఏం చేయాలి, మళ్ళీ కూర్చొని బాగా భోజనం పంపుతా మనమే ఇవ్వాలి అని పెట్టుకొని, అప్పటికప్పుడు ఈ అన్నపూర్ణ కమిటీ వాళ్ళతో చర్చలు చేసి జేపీఎన్ రోడ్లో స్టీల్ షాప్లలోకి వెళ్ళి రకరకాల క్యారియర్లు తీసుకొచ్చి చివరికి ఒక 4 గిన్నెల స్టీల్ క్యారియర్ని ఫైనల్ చేసి 200 స్టీల్ క్యారేజీలు తెప్పించాం. మా వాళ్ళు అడిగినారు, ఇన్నెందుకు సార్ మనకని. ప్రతి పర్సన్కి 2 క్యారేజెస్ పెట్టండి మీరు. ఎందుకు సార్ 2 ఎందుకు సార్, మనం తీసుకుపోయాకనే ఖాళీ చేసి ఇస్తారు మనకు అంటారు. మీరు తీసుకెళ్ళి ఇచ్చేది పెద్దవాళ్ళకి, మీరు పోయిన టైంకి వాళ్ళు రెడీగా ఉంటారు, రెడీగా ఉండరు, పడుకొని ఉంటారు వాళ్ళు, లేదు ఇంకేదో బాత్రూమ్ పోయి ఉంటారు, ఏదో పని మీద ఉంటారు వాళ్ళు. మీరు ఇవ్వండి క్లీన్ చేసి అంటే ఆమె దగ్గర వెసల్ రెడీగా ఉండొచ్చు, రెడీగా ఉండకపోవచ్చు. సో కాబట్టి అట్లా కాదు మీ సిస్టమ్, ఒక స్పేర్లో పెట్టాలి, ఈ టిఫిన్ అక్కడ పెట్టండి, నిన్నటి ఖాళీ టిఫిన్ తీసుకొని రండి. ప్రతికి వాళ్ళకి 2 టిఫిన్లు పెట్టాలి. మంచి ఆలోచన. అది పెట్టాం. పెట్టి స్కీము లాంచ్ ఒక రోజు ముందు అందరూ, ఇంకా చిత్రం అందరికి జనానికి, లాంచ్ ఒక రోజు ముందు ఈ టిఫిన్లు మా వాళ్ళు ఉండి, సార్ టిఫిన్లు పట్టుకపోతే మాకు ఎవరైనా చూస్తే సిగ్గు అనిపిస్తుందేమో సార్ అన్నారు. ఒక పని చేయి, అట్లా ఏం ఫీల్ కాకండి, నేను పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాకు ఇల్లు చూపించండి, నాకు నేనే తీసుకుపోయి ఇచ్చొస్తా, మీకు ఇష్టం ఉంటే నాతో రండి, లేదంటే టిఫిన్ నాకు ఇచ్చి ఇల్లు చూపించండి, అది కూడా మీరు ముందు నడవండి, నేను కాలు వస్తాను టిఫిన్లు పట్టుకొని. నేనే సిగ్గుపడ్డా, నేను మా తల్లి మా తండ్రికి నేను సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. మా తల్లి తండ్రి ఒక చోటు ఉంటే నేను తీసుకుపోయి ఇవ్వను భోజనం, ఇది కూడా అంతే, అట్నే భోజనం తీసుకెళ్ళి ఇస్తాను. అని ఫస్ట్ భోజనం నేనే టిఫిన్ క్యారేజీలో పట్టుకొని, పాపం అమ్మాయి చనిపోయింది, బెడ్లోనే పడుకుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి తీసుకుపోయి ఫస్ట్ టిఫిన్ డెలివరీ చేసిన. ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇచ్చినానో అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చాలా అప్రిషియేట్ చేసినారు. సార్ మీరు వచ్చి చేస్తున్న కార్యక్రమాలలో అసలు ఈ ఏరియాలోనే చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు మేము పలకరించుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇదంతా రకమైన ఐక్యత, ఒక మానవీయమైనటువంటి ఆలోచన. మీరు చేసే కార్యక్రమాల వల్ల నిజంగా 1000 మంది మేము హ్యాపీగా ఉంటున్నాం సార్. మాకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది, ఉత్తేజం వచ్చింది సార్.
కదా. అని వాళ్ళంతా పాపం అప్రిషియేట్ చేసి చాలా బాగా దాంతో వీళ్ళందరిగా సరిగా తగిన టిఫిన్లు మేమే ఇచ్చేస్తాం, సరిగా మీకు ఇవ్వాల్సిన పని లేదు. అట్లా టిఫిన్ల కార్యక్రమం మొదలై టిఫిన్లు ఇవ్వడం. తర్వాత ఇప్పుడు ఈ రకంగా ఇంకా ఏ రకాల కార్యక్రమాలు వృద్ధి చెందింది? ఇప్పుడు ఇంకోటి ఏంటి, మనకు ఆరోగ్యానికి ఇప్పుడు 400 రిక్షాలు ఇచ్చింది కదా మున్సిపాలిటీ వాళ్ళకు. ఎస్, అది 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 వస్తాను. అది ఎందుకంటే టైం కూడా మనం శ్రోతలు వినాలి కదా, చాలాసేపు అనేక విషయాలు వినాలి. సో ఈ విషయానికి వస్తే ఏంటంటే మీకు చెప్పాను కదా, ఎందుకంటే దీని ప్రతి అంశం కూడా వివరంగా మాట్లాడుకుంటూ పోతే కొన్ని గంటలు పట్టేటటువంటి సాధక బాధకాలు మానవీయమైన అంశాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్పాను, రామన్నపేట అనేది చాలా చిన్న సందులో ఒకటే రూమ్, అది ప్రతి ఎంతది వాళ్ళకి. ఇంటి ముందుకు రాగానే ఒక ఓపెన్ మోరీ ఉంటుంది, సరిగా తీసేవాళ్ళు కాదు మోరీ, దుర్గంధం దుర్వాసన. నేను వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళతో ఫస్ట్ వెళ్ళి కలిసి, అప్పుడు సర్ఫరాజ్ అహ్మద్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకు ఉండేవారు, వారు కమిషనర్గా, తర్వాత కరీంనగర్ కలెక్టర్గా, తర్వాత ఇప్పుడు వేరే ఎక్కడ పోస్టింగ్లో ఉన్నారు వారు. వారి దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను చేసుకొని, ఇట్లా నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు, మంచిది సార్ చేయండి అన్నాడు ఆయన. దాని తర్వాత కొంతకాలం తర్వాత వారికి అంటే ఆశ్చర్యపోలేదా? చాలా ఆశ్చర్యపోయింది. అది ఇంపార్టెంట్ మరి, ఎందుకంటే ఎవరైనా పిచ్చుకోవాలనుకుంటారు ముందు కదా. చాలా ఆశ్చర్యపోయింది. సమాజం ఎట్లుందంటే మంచి పని బాధ్యతను చేస్తానంటే అసలు ఏంటి సస్పెక్ట్ చేస్తారు ముందుగా. వారు చాలా ఆశ్చర్యపోయినారు. తర్వాత బాగా అంటే నేను ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా, ఎంత మీటింగ్లో ఉన్నా ఇమ్మీడియట్గా ఫోన్ కాల్ తీసుకుని రామగారు చెప్పండి, అదే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అంటే వారికి అంత ముందుగా నెగిటివ్ అప్రోచ్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఇది కాదురా అని ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయిందో దాన్ని చాలా గౌరవిస్తారు. ఆ గౌరవం శాశ్వతంగా ఉంటుంది ఇప్పటికి. సో అట్లా వారితోనే నడుస్తున్న క్రమంలో ఇంతలోకి వారికి ట్రాన్స్ఫర్ రావడం, శృతి ఓజా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పోస్ట్ చేయడం, కమిషనర్. మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి పరిచయం మనం చేసుకోవడం, వారితో మాట్లాడడం, చేయడం చేసి, అమ్మా ఇదంతా నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఈ మోరీలన్నీ నేనే క్లీన్ చేపిస్తాను, నీట్గా పెట్టుకుంటాం. మేము ఎంత నీట్గా పెట్టుకుంటామంటే, మేము మోరీలోకి ఒక్క చెత్త కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. మేము వాలంటీర్స్ అందరూ కలిసి వీ ఎడ్యుకేట్ ద పీపుల్. దాంతో ఏమవుతుందంటే ఈ దోమల బ్రీడింగ్ బాధ తప్పిపోతుంది, ఈ దుర్వాసన తప్పిపోతుంది, ఆరోగ్యంగా ఉంటారు మనుషులు, శుభ్రత అని ఇట్లా చేస్తామంటే, ఇట్స్ వెరీ గుడ్ ఐడియా సార్, యూ ప్లీజ్ గో హెడ్, ఐ విల్ హెల్ప్ యూ అని. ఒక పని చేయండి సార్, మీరు ఇంత చేస్తా అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ చెత్త అంతా జమ చేసుకొని వస్తారు, మీరు ఈ చెత్తను తీసుకెళ్ళి బయట పోయాలి అంటే మా దగ్గర తగిన సాధనాలు లేవు సార్, మాకు బడ్జెట్కి టైం పడుతూ ఉంది. ఈ డస్ట్ను తరలించేందుకు మా దగ్గర ట్రై సైకిల్స్ అని ఉంటాయి, మీకేమన్నా వీలైతే కొన్ని మాకు డొనేట్ చేయండి, సో దట్ మేము మీరు చేసే కార్యక్రమాన్ని అందులో వేసి తీసుకెళ్తాం అని వారు అనడం జరిగింది. అని నన్ను అడిగినారు, ఎట్లా చేస్తారు ఏంటి అని. ఏమి లేదమ్మా, మేము ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త 2 చెత్తబుడ్లు ఇచ్చిన డబ్బాలు. మన వరంగల్ అయితే ఇప్పుడు అట్లాంటి స్కీమ్ ఇంకా రాలేదు, నియర్ ఫ్యూచర్లో కూడా రాదు, నాకు తెలుసు, అది టైం పట్టుద్ది. కానీ నేను పుట్టిన ప్లేస్లో మేము సర్వే చేసినాం ఆల్రెడీ. సర్వే చేస్తే మాకు సుమారుగా 16,000 డస్ట్బిన్ల రిక్వైర్మెంట్స్ ఉన్నదంటే. 16,000 ఆల్రెడీ నేను ఆర్డర్ ఇచ్చినాను. నేను కపుల్ ఆఫ్ డేస్ వచ్చేస్తున్నాయి. అది ఆశ్చర్యపోవచ్చు కూడా, అందరికి ఫ్రీగా పంచి పెడతానని చెప్పాను. షీ వాజ్ టేకెన్ ఎ బ్యాక్. ఆశ్చర్యపోయింది. 16,000 మళ్ళీ ఫ్రీగా ఇస్తావా, ఎంత అవుతుంది అని అడిగింది. ఎంతనన్నా కానీ డబ్బులు కాదు కదా క్వశ్చన్, ఇక్కడ చేయాల్సింది. అట్లా మొత్తం 16,000 డస్ట్బిన్లు ప్రతి ఇంటికి 2 చొప్పున ఇచ్చి, ఇందులో తడి చెత్త పెట్టని, దాని మీద మోక్షరామ ఫౌండేషన్ పేరు రాసి తడి చెత్త, పొడి చెత్త అని ప్రింట్ చేయించి అందరికి ఇవ్వడం జరిగింది. వెళ్ళాము, నేను బుక్టర్ ఇచ్చిన అన్న పని ఏంటి, ఇక నువ్వు తీసుకెళ్ళే సంగతి ఏంటి, మీరు రిక్షాలు ఇస్తే మరి ఆ రిక్షా ఎట్టుంటుందో నాకు తెలియదు, ధర్మాన్ని. పాపం ఒక ఫోటో ఇచ్చి ఇట్లా ఉంటుంది సార్ అని ఇచ్చింది. ఈయన ఎవరు సప్లై చేస్తారని ఒక వ్యక్తిని నాకు ఇంట్రడ్యూస్ చేసింది.
ఆయన తర్వాత బయటికి పిలుచుకొని మాట్లాడి ఏం కాస్ట్ ఎంత అవుద్ది ఏమవుతుంది అని, సార్ మామూలుగా నేను మున్సిపాలిటీకి అయితే ఎక్కువ ధరకు ఇస్తాను సార్, మీరంటే 45,000కి ఇస్తాను సార్ ఒక రిక్షా. 45,000? 45,000. నేను ఒక రిక్షాకి 45,000 ఎందుకైతే దీనికి ఏముందండి అంటే, లేదు సార్ రిక్షా ఫ్రేమ్తో పాటుగా 45,000 అయితే 45,000 అని చెప్పింది. వెనకాల మొత్తం మళ్ళీ బాడీ రావాలి సార్, అదంతా ఐరన్ పైప్స్తో వస్తుంది, అది మళ్ళీ దానికి పెయింట్ వేయడం ఇదంతా ఉంటుంది సార్ వ్యవహారం. మళ్ళీ అందులో పెద్ద పెద్ద డస్ట్బిన్లు 4 పెట్టాలి, ఎందుకంటే కలెక్ట్ చేయాలి కదా ఇవి, దాంట్లో పోసి 4 పెట్టాలి అందులో. ఇట్లా ఉంటుంది సార్, ఇది అంత ఈజీ కాదు సార్. అది చివరికి ఎంతకి ఇస్తావు చెప్పాయా బాబు అని అడిగితే 38,000కి ఇస్తాను. నేను 38,000 నాకు అంతేం వద్దులే అని చెప్పి, ఇది లూధియానా అనే ప్లేస్లో ఈ రిక్షా ఫ్రేములు ఈ బాడీలు అన్నీ తయారవుతాయి, పంజాబ్ రాష్ట్రం. మా మనుషుల్ని అక్కడ పంపించి వీళ్ళని అడిగిన అన్ని కావాలి మీకు అంటే సుమారు 400 రిక్వైర్మెంట్ చెప్పినారు వాళ్ళు. 400 రిక్షాలకు సరిపడే బాడీ ఫ్రేములు, టైర్లు, ట్యూబులు అన్నీ ఒక లారీలో వేసుకొని తెప్పించుకున్నాను. అంటే దీని వెనుక ఇంత శ్రమ ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు ఏంది కానీ దాన్ని 15 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే నేను చెప్పిన శబ్దం బయటకు వచ్చింది. 15 days ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. చాలా డివోషన్ కావాలమ్మా. ఇది తీసుకొచ్చి మా ఫ్యాక్టరీలో డంప్ చేసి మొత్తం అక్కడ ఫిట్ చేయించండి. మొత్తం మళ్ళీ పైపులు వెనకాల బాడీ తయారు చేయాలంటే ఆ రిక్షా మీకు ఫోటోలకు చూపిస్తాను, లవ్ టు సీ. పైపులు కొన్ని టన్నుల అంటే 1000 కిలోల పైపులు పట్టినాయి, వాటికి 1000 కిలోల పైపులు ఆ ఫ్రేమ్స్ తెప్పించి. రిక్షాలు ఎన్ని రిక్షాలు? సుమారు 400 రిక్షాలు పడతాయి కదా. 400 రిక్షాలు. ఒక రిక్షాలో పెద్ద పెద్ద డస్ట్బిన్లు ఇంత సైజు ఉంటాయి. మా ఇంటి మీదకి వెళ్ళిపోతుంది అది, ఒక లేడీ గుండు కూడా పోతుంది. సో అది 400 × 4 అంటే 1600 అవి. అవి 1600 అందులో పెట్టి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమి ఉందా? వారే ఉన్నారు, వారు కూడా వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. కార్పొరేటర్లకు ఇవ్వడం జరిగింది చాలా మందికి. వరంగల్లోని అన్ని డివిజన్లలో మీకు రిక్షాలు కనిపిస్తాయి. ఏ డివిజన్కి మీరు పోండి రిక్షాలు కనపడతాయి. రిక్షాలు లేని డివిజన్ లేదు. చాలా గొప్ప మా సపోర్ట్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ మానవ మాత్రం అయ్యే పని కాదు ఇది. క్వశ్చన్ వేస్తాం మీరు, చెప్పండి. సరే ఈ స్టేజ్లో కూడా మీ ఇంట్లో నలుగురు, మీ వదినలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, అందరు కలిసి స్త్రీలు. ఇప్పుడు మీ మిస్సెస్ శోభరాణి పేరు? శోభరాణి గారి యొక్క ఆలోచన, సహకారము, ఏకేం పర్లేదనే దిక్కుమాల అంటారు జనరల్ ఆడలేదు. సప్పుడే మంచిగా బట్టలు పెట్టి తీసుకొని హాయిగా అడిగి పోయినాక ఈ దిక్కుమాల పనులు మొదలు పెట్టినమే అని అనకుండా వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేసిందా? వాళ్ళ తత్వం కూడా ఇట్లాగే ఉన్నదా, లేక మీ అమ్మ నుంచి నేర్చుకున్నటువంటి ఆ పరంపర కొనసాగుతూ వస్తున్నదా? అసలు ఏంటిది? ఎందుకంటే స్త్రీ సహకారం లేనిది మనం పని చేయలేం. 100% మీతో నేను ఏకీభవిస్తాను నేను. ఎందుకంటే మీరు చెప్పిన దానికి ఇంకొక ప్రశ్న అదనంగా, జవాబు అదనంగా ఏంటంటే, మనం అందరం అనుకుంటాం మనమే గ్రేట్ అని. నా దృష్టిలో మనం గ్రేట్ కాదు, మగవాళ్ళం, వాళ్ళే గ్రేట్. స్త్రీ శక్తి, వాళ్ళ సపోర్టు, వాళ్ళ సహకారము లేనిది మనం ఏం చేయలేము. ఇంకోటి మనం ఏమనుకుంటా ఉంటాను, నేను ప్రతిసారి ఈ విషయం చెప్తా ఉంటాను అందరికి. మనం అనుకుంటాం మనం ఏదో బయటకు వెళ్ళి చాలా గొప్ప పనులు చేస్తున్నాం అని మనం ఫీల్ అవుతాం. 2 రోజులు ఆడవాళ్ళు చేసే పనులు కనుక మనం చేస్తే అమ్మా అంటాం. ఎందుకంటే ఒక పక్కన అన్నం అవుతూ ఉంటుంది, మనం ఏదో గొప్పగా వచ్చి కాఫీయో టీయో అనగానే పాపం ఆవిడ అప్పటికే పిల్లలకు స్కూల్ కోసమని ఏదో పప్పు బీరకాయో కర్రీ పెట్టి ఉంటుంది పొయ్యి మీద. 2 బర్నర్లు ఉంటాయి, ఇక్కడ అన్నం ఉడుకుతూ ఉంటుంది, ఇక్కడ సగం ఉడికిన దాన్ని తీసి పక్కన పెట్టి మన కోసం టీ చేస్తుంది. ఇంకో ఫ్రెండ్ అయితే ఇంకో కాఫీ అంటాం, ఫ్రెండ్ అయితే ఇంకో కాఫీ. ఇది నడుస్తున్న కొద్దీ ఇంతలో ఆ పక్కన వెళ్తూ ఎవరో మనం చూసి లోపలికి వస్తాడు. ఆల్మోస్ట్ టీ రెడీ అయిపోతుంది, ఇంకో టీ కావాలి. మెల్లగా లోపలికి వచ్చారు, మా దోస్తు వచ్చి 2 కావాలి చాయ్ అంటాం. ఏం మాట్లాడదు, ఓకే అని. ఎట్లా చేసుకొస్తారో మనకు తెలియదు కానీ చేసుకొస్తారు. 2 టీలు మంచిగా స్మైలింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మళ్ళీ పిల్లవాళ్ళకు స్కూల్కి పోయే వరకు టిఫిన్ క్యారేజీలో వాళ్ళకు వేడి అన్నం, వాళ్ళకు భోజనం తినిపించడం, ఇవన్నీ చేసి ఈ వ్యవహారం అంతా చేసుకొని అంత గొప్పవాళ్ళు. సో ఈ రకంగా మీకు సంపూర్ణ సహకారం ఉన్నది. ఇవన్నీ వాళ్ళు నేను చేస్తున్నానంటే మా మదర్ నన్ను పెళ్ళయ్యేంత వరకు సపోర్ట్ చేసి, షీ వాజ్
మూలమైనటువంటి జీవన సూత్రాలు మీకు చెప్పి ఇంత బోధపరిచి దూరం తీసుకొచ్చింది మా మదరు. మా మదర్ను చూస్తూ చూస్తూ తను కూడా అడ్జస్ట్ అయి పైకి వచ్చింది కాబట్టి, తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కాబట్టి తను సంపూర్ణంగా ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఇట్లా ఎందుకు చేయాలి మనం అనే అసలు చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదు. చాలా మంది మా రిలేషన్లో ఆమెతో మాట్లాడితే తగలేస్తున్నాడు కదా నీ భర్త అని అడిగితే, వారు చేసేది మంచి పనే కదా, అందులో తప్పేం లేదు కదా, ఎక్కడో వేరే చోట తగలేట్టేది కదా నా భర్త, అది మంచి పనులే చేస్తున్నాడు కదా అన్నది తప్ప, సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాడు అన్నది తప్ప ఏ రోజు కూడా తను వ్యతిరేకించాలి. నో. అది పెద్ద వరం మీకు, మీ ద్వారా మా సమాజానికి ఉపయోగం జరుగుతుంది. సో సార్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అంటే ఈ తరానికి ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోయింది, వినే వాళ్ళకి అర్థమైపోయింది. దీనికంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను. చెప్పండి. మున్సిపాలిటీ వాళ్ళకి రిక్షాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆ శృతి ఓజా మేడం గారికి ఒక నమ్మకం ఏర్పడ్డది నా మీద. మన దగ్గర చెప్తాడు, చెప్పిన దాన్ని పాటిస్తాడు, ఇస్తాడు అని ఒక నమ్మకం. మన దగ్గర ఏం జరిగిందంటే, భారతదేశంలోనే ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఈ స్వచ్ఛ భారత్ అని నడుస్తున్న క్రమంలో స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ అభియాన్ అని చేసి ఏ జిల్లా వాళ్ళైతే బాగా చేస్తున్నారో గ్రేడింగ్స్ అని సిస్టమ్ పెట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కాన్సెప్ట్ని తీసుకుని ఎంకరేజ్మెంట్ పెట్టింది. అది 2017, 27, 28, 29 జనవరిలో దేశవ్యాప్తంగా జరిగింది. అది మన వరంగల్లో కూడా ఉంది అది ఆ రోజు. అంతకు ఒక 4 డేస్కి ముందు మేడం నాకు ఫోన్ చేసినారు, శృతి ఓజా గారు. సార్, ఐ నీడ్ ఏ హెల్ప్ ఫ్రమ్ యూ అని. యూ ఆర్డర్ మీ మేడం అన్నాను. నో సార్, ఐ కాంట్ ఆర్డర్ యూ, ఐ కెన్ ఓన్లీ రిక్వెస్ట్. నో, యూ ప్లీజ్ ఆర్డర్ మీ, because you are an officer, you are doing for our Warangal development. See, you are born somewhere in Haryana and all, you are serving for Warangal. కదా మరి, మా కోసం చేస్తున్నావు కదా నువ్వు, వచ్చి అధికారిగా వచ్చి కదా మరి. సో కాబట్టి నువ్వు ఆర్డర్ చేయి నన్ను, ఏం కావాలో అని. మా ప్రాంతమే కదా అభివృద్ధి చెందుతుంది. ఏం లేదు సార్, ఇట్లా స్వచ్ఛ సర్వేక్షణ అభియాన్ అని ఉంది, మాకు ఒక 3,000 ఆపరాన్స్ కావాలి, తొడుక్కునేవి, ఒక 3,000 సెట్ల గ్లౌజెస్ కావాలి. ఇప్పుడు అందరం మనం పెట్టుకుంటున్నామే మాస్క్, అప్పుడు అది లగ్జరీ ఐటమ్, డాక్టర్ పెట్టుకునే వాళ్ళు కాదు. ఓ 3,000 మాస్కులు కావాలి సార్, ఓ 3,000 విజిల్లు కావాలి. ఇవి కనుక ఉంటే అన్ని 3,000 కావాలి. ఇది కనుక మాకుంటే మీరు ఇచ్చిన రిక్షాలు, ఆ డస్ట్బిన్లు ఇవన్నీ కనుక వేసుకొని మన వాళ్ళు నీట్గా పని చేసుకుంటూ పోతే మనకు మంచి ర్యాంక్ వస్తే వరంగల్కు ఆదాయం వస్తుంది, ఫండ్స్ ఎక్కువ అవుతాయి కొంచెం. అరే ఐఎమ్ హ్యాపీ టు. వరంగల్ ఫండ్స్ ఎక్కువ వస్తే మనకు వరంగల్కే లాభం కదమ్మా. నో ప్రాబ్లం, ఐ విల్ అరేంజ్. సార్, అది జోకింగ్ అని. వై షుడ్ ఐ జోక్ విత్ యూ అంటే, సార్ అవి కొద్దిగా అంత కాస్ట్, ఎంతైనా కాస్ట్ ఉంటుంది, మీరు అడిగినారు నేను ఇవ్వాలి, ఇస్తున్నాను, అయిపోయింది. వచ్చి నేను విజిల్స్ దొరుకుతాయి తెలుసు, మనకు ఈ మాస్కులు దొరుకుతాయి తెలుసు, గ్లౌజులు దొరుకుతాయి తెలుసు, ఆపరేషన్ దొరుకుతాయి, కష్టం. అది ఎక్కడ దొరుకుతాయి నాకు ఐడియా లేదు. హైదరాబాద్లో మా మేనేజర్, అంటే మేము పవర్ ప్లాంట్లో అక్కడిక్కడ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి వాడికి సేఫ్టీ మేనేజర్ ఫోన్ చేసి, ఆపరాన్స్ ఎక్కడ తెప్పిస్తారంటే, సార్ బాంబేలో తెప్పిస్తాం మనం, హైదరాబాద్లో దొరికితే కానీ క్వాలిటీ బాగుంటుంది సార్, బాంబేలో సప్లై అవుతున్నాడు. నాకు వాడి నెంబర్ పంపించు, వాడికి ఫోన్ చేశాడు, నాకు 3,000 ఆపరాన్లు కావాలి. వాడు స్టన్ అయిపోవచ్చు. साहब 3,000 बहुत मुश्किल है, वो ना भी कुछ भी करो मेरे को 3,000 चाहिए. कितने समय में? 2 दिन 3 दिन में? अब 1 हफ्ता होता यार, 1 हफ्ता वाला बात तो है ही नहीं यार. 2 दिन के अंदर आप वहां से मेरे को डिस्पैच कर देना. किसी हालत में 25 तारीख को मेरे को हैदराबाद में रहना मटेरियल, 26 को मेरे को डिलीवरी देना है. సరే ఇది నాముమ్కినే అంటాడు, అసలు కాదు సార్ అంటాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు కావాలి. ఇక ఫైనల్గా వాడు ఏం చేసినట్టు, ఒక పని చేయండి సార్, ట్రాన్స్పోర్ట్లో అంటే టైం పడుతుంది, నేను తయారు చేసిన తర్వాత మీరు దీన్ని ఎయిర్ లిఫ్ట్ చేయండి. ఎయిర్ లిఫ్ట్ చేయండి మీరు, సో దట్ సాహసయాత్ర అయిపోయింది. ఎయిర్ లిఫ్ట్ చేస్తే మీకు ఫాస్ట్గా వస్తాయి సార్, మీకు మెటీరియల్ టైం కూడా కలిసి వస్తుంది మీకు. చలో ఠీకే. బాంబే నుంచి లాస్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంది మాట్లాడుకొని ఆ ఎయిర్లైన్స్ వాళ్ళతో సెటప్ చేసుకొని, ఇక మా ఇన్ని కేజీల సామాన్ ఉంది అని ముందే చెప్పేసి, కార్గో సర్వీస్ ఎయిర్లైన్తో చెప్పి, బాంబే నుంచి లాస్ట్ ఫ్లైట్ 11:40,
2 గంటల ముందు తీసుకురమ్మన్నాను అంటే 9:30కి ఎయిర్పోర్ట్లో ఉండాలి సరుకు. వీడిని చేంజ్ చేసి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పడేపించి హైదరాబాద్లో డంప్ చేయించి హైదరాబాద్కి తీసుకొని అర్ధరాత్రి ట్రావెల్ చేసుకొని తీసుకొచ్చి 26 నాడు మార్నింగ్ ఇవన్నీ ఆ శృతి ఓజా గారికి, ఆ రోజున్న మున్సిపల్ మేయర్ గారు, ఇవాళ మన వరంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు వారు నరేందర్ గారు, వారు అధికారులు అందరి సమక్షంలో డిస్ట్రిబ్యూట్ చేసినాము. నాకు అందులో తృప్తి ఏంటంటే నా తృప్తి ఏంటంటే అప్పుడు మనకి స్వచ్ఛ సర్వేక్షణలో 24, 27 ఐఎమ్ నాట్ షూర్ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి వరకు కూడా మనం నియర్కి రాలేదు ర్యాంకు. వస్తే బాగుంటుందని దానివల్ల ఫండ్స్ వచ్చినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఉంటాయి. ఇక అది నాకు సంబంధం లేదు. ఇక నేను అది నా బాధ్యత అయిపోయింది. అడగలే వాళ్ళు చెప్పాలి. శుభం, మన తృప్తి మేరగా సేవ చేసినాం కదా. అది నాకుండింది ఏంటంటే వరంగల్ ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మా సత్యశోధన ఫిలిమ్స్ కూడా మీకు అభినందనలు చెప్తున్నది. తర్వాత ప్లీజ్ విస్తరణ సమయం కూడా 1 గంట కంటే ఎక్కువ సమయం లేదు సార్. అందువల్ల ఇప్పుడు మీరు విస్తరణ చేసుకుంటా పోయింది కదా, తెలంగాణ నుంచి గుజరాత్ నుంచి ఇంకేటో ఇండియా 3 చోట్ల ఉన్నాయి, ఇండియాలో కర్ణాటకలో ఉన్నాయి. కాకుండా విదేశాల్లో కూడా ఒకటి విన్నట్టుగా మనం విన్నాము. చైనాలో ఒక ప్లాంట్ కూడా ఉన్నట్టు. చైనాలో ప్లాంట్ పెట్టడం ఏంటిది, అంత దూరం ఎందుకు పోవాల్సి వచ్చింది, అనుభవాలు ఏంటి? రా మెటీరియల్ కొంత మేము లైట్నింగ్ అరెస్టర్స్ అని, ఈ కరెంటు సబ్స్టేషన్లలో పెద్ద పెద్ద లైన్లలో ఏం చేస్తారంటే పిడుగు పడ్డప్పుడు ఆ పిడుగు పాటని అరెస్ట్ చేసి భూమిలోకి తీసుకెళ్లి ఎర్త్ చేసే ఎక్విప్మెంట్ పెడతారు. దాన్ని లైట్నింగ్ అరెస్టర్ అంటారు. ఆ డైవర్సిఫికేషన్ అవి తయారు చేస్తున్న క్రమంలో అందులో వేరియస్టర్స్ అని ఈ లైట్నింగ్ తీసుకునే ఒక అబ్జర్వర్ ఉంటుంది, వేరియస్టర్స్ అని. అవి ఇండియాలో కూడా తయారవుతాయి, కానీ ఇండియా కంటే కూడా చైనాలో కాస్త చౌకగా వచ్చేది. అవి కొనుక్కునేందుకు వెళ్ళేవాళ్ళని అక్కడ నుండి. వెళ్తున్న క్రమంలో ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి మనకు మంచి అనుబంధం ఏర్పడి, సో వాళ్ళు ఒక అవకాశం వచ్చినప్పుడు మీకు అట్లంతా దొరుకుతాను, గురాల్లో కూడా దొరికిండు, చైనాలో కూడా దొరుకుతాను. ఇప్పుడు అంటే దీని మూలమైన విశేషం ఉన్నదండి. మనం ఏ మోటోతో పోతాను అనే దాన్ని బట్టి కూడా వాళ్ళ ప్రతిస్పందన ఉంటుంది. ఇలా కేవలం వ్యాపారాత్మకంగానే కాకుండా మానవీయమైనటువంటి ఒక దృష్టితో పోతాను కాబట్టి వాళ్ళు స్నేహము గౌరవం ఇస్తాను. సో వాళ్ళు దాంతో ఒక అవకాశం వస్తే అవకాశాన్ని నా ముందు పెట్టినారు. ఇట్లా ఉంది. చైనా వాళ్ళకు రా పలకదు, లా అంటారు. లామా, రామా అనరు వాళ్ళు. రాసేప్పుడైనా RAMA అని రాస్తారు, కానీ పలికేప్పుడు లామా అంటారు. మిస్టర్ లామా ఇట్లనే అంటారు. మిస్టర్ లామా, మిస్టర్ అని కూడా రాదు, మిస్టర్ లామా అని ముందర పెట్టినాడు. ఇట్లా సరే బాగా ఆలోచన చేసి అందులో కూడా అడుగు పెట్టినాం. పోతుంటారు ఎప్పుడు మీరు ఎట్లా? చాలా ఫ్రీక్వెంట్ గా పోతుంటాను. ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వెళ్ళట్లేదు నేను. అంతకుముందు చాలా ఫ్రీక్వెంట్ పోవడం, చూసుకోవడం, రావడం, వ్యవహారాలు. కాబట్టి మీరు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగినట్టుగా మేము భావించాలి. ఇదంతా మా తల్లిదండ్రులు దీవెన. మీలాంటి దేవుడు తల్లిదండ్రుల ద్వారా ఒక దేహాన్ని ప్రసాదించి మనకు, తద్వారా ఒక జీవితాన్ని ఇచ్చి ఈ జీవితాన్ని సార్థకం చేసుకో అని చెప్పిండు. ఆ పని చేస్తాను, మీ అందరం చేస్తలేము. అందరూ చేస్తున్నారు. మాకు ఇవన్నీ వింటుంటే చాలా ఉత్తేజకరంగా ఉన్నాయి. యువతరాన్ని కూడా ఇది చాలా ఒక రకమైన బోధన. ఇప్పుడు యువతరానికి ఏంటంటే ముఖ్యంగా మానవీయ విలువలని నశించిపోతాయి, పరస్పర సంబంధాలు విచ్ఛిన్నమైపోతాయి, వ్యష్టి జీవనం వచ్చేసి సమిష్టి జీవనం నశించిపోయింది. సో ఈ రోజుల లోపల ఈ రకమైనటువంటి దృష్టితో, ఈ రకమైనటువంటి సేవాభావంతో, దాతృగుణంతో వచ్చేటటువంటి మీలాంటి వ్యక్తులు వాళ్ళకు ఒక గొప్ప ప్రేరణగా ఉంటుంది. కొంతమంది అన్న ఈ ఇంటర్వ్యూను విని వాళ్ళు ఉత్తేజితులైపోయి మీ అడుగుజాడల్లో వాళ్ళు కూడా నడుస్తూ ఉంటే, అడుగుపై అడుగు వేసుకుని నడుస్తూ ఉంటే సమాజం అనేది చాలా ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది, వృద్ధిలోకి వస్తుంది. తద్వారా భారతీయ సమాజం కూడా చాలా ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది అని మేము భావిస్తున్నాం. శ్రీనివాస్ గారు, మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి.
శ్రీనివాస్ గారు, ఇప్పుడు మోక్షారామం అనేటువంటి సేవా సంస్థ పక్షాన మనం అనుకున్నట్టుగా చాలా చాలా కార్యక్రమాలు చేసింది మీరు. ప్రతి కార్యక్రమం దాని గుణాత్మకంగా చాలా గొప్పది, చాలా మానవీయమైనటువంటి సేవ చేసినారు మీరు. అవి కాకుండా కూడా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా మాకు చెప్పకుండా మేము విన్న బాబది కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి బీద వాళ్ళు వివాహం సందర్భం లోపల వాళ్ళకి మంగళసూత్రాలు మట్టారు, అవి మీరు సమకూరుస్తారు అని మేము విన్నాం. దాన్ని మాకు తెలవని వినని కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. అవి ఒకసారి మాకు చెప్తారా? ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి నమ్ముతారు బాగా, మానవ సేవ మాధవ సేవ. మా మదర్ చెప్పిన మాట ఇదంతా. తను పెద్ద చదువుకోపోయినా తను ఎవరికైనా కూడా నీకు ఎంత కావాలో అంత ఉంచుకోనాలా నీ దగ్గర, తక్కిన దాన్ని ఎక్కడో పెట్టకుండా 10 మందికి ఉపయోగపడేటట్టుగా చూడు నువ్వు. తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది నీకు శ్రీరామరక్షని. చాలా గొప్ప విశేషం. దీన్ని ఎప్పుడు మర్చిపోకు నువ్వు. అంతా నాకే కావాలి, అంతా నేనే అని ఎప్పుడు పెట్టుకోమాకు నువ్వు అని ఎప్పుడు సందర్భం పరీక్షలో చెప్తా ఉంటుంది. అవి ఎప్పుడు నా చెవుల్లో అంటే అనిపిస్తా. ఆ ప్రాసెస్లో భాగంగానే ఇట్లనే ఒకరోజు ఫౌండేషన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, మా ఫౌండేషన్లో పనిచేసే ఆ మహిళగా ఆమె బాధగా కనిపించింది. ఏం బాధ అవుతుందంటే, ఏదో మా మేనకోడలు పెళ్ళి ఉంది సార్, మేము మట్టెలు మంగళసూత్రాలు మేము ఇవ్వాలి పద్ధతి ప్రకారంగా, మేనమామ వాళ్ళం కాబట్టి మమ్మల్ని పెట్టమని కోరుతున్నారు. మాదేం ఆర్థికంగా మా పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి, మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం సార్ అది. ఎందుకు మీరు ఎందుకు పెట్టాలంటే అట్లా ఆనవాయితీ ఉంటుంది సార్, సంప్రదాయం ఉన్నది చాలా కుటుంబాలు మేనమామలు పెట్టాలి ఇట్లా. అందులో బాగా ఆలోచన చేసి మా మదరు, నేను నా వైఫ్ పిల్లలను కూర్చొని ఇట్లనే డెలివరీ చేస్తున్నప్పుడు రోజు అడిగినాను ఇట్లా ఉంది అంటే, ఇమ్మీడియట్గా మా మదర్ అన్నది, ఏందిరా ఆలోచన చేస్తున్నావు, ఎవరు బీదులకైతే వాళ్ళ పెళ్ళికి ఇచ్చేపో, ఇక ఊరికి ఆలోచన చేయకపోయినా దీని వెరీ సోబర్ లేడీ. నువ్వు ఆలోచన చేయక నాన్న దీని మీద. చాలా పుణ్యకారం, జీవితకాలం ధరిస్తారు వాళ్ళు ఆభరణం అది. కాబట్టి నువ్వు ఆలోచన చేయక ఇది గో హెడ్ చేసే బిడ్డ. ఇమ్మీడియట్గా ఫోన్ చేసి వరంగల్లో, చాలా శుభకరమైనటువంటి ఆలోచన, వరంగల్లో స్వర్ణకారులకు ఫోన్ చేసి బాబాకు 25 సెట్లు చేసి పెట్టు, మట్టెలు మంగళసూత్రాలు 25 సెట్లు, దానికి యాడ్ చేసి చీరలు కొని ఎప్పుడు 25 సెట్లు రెడీ ఉంటాయి. ఏ పేద ఇంటి అమ్మాయి పెళ్ళైనా పల్లి పత్రిక పట్టుకొని మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఏం చేస్తామంటే మట్టెలు, మంగళసూత్రం, పూసలు, చీరలు, పెళ్లి చీరలు. చాలా శుభకరం, మంచి బ్లెస్సింగ్స్. అట్లా వాటితో పాటు దీవెనలు 100 మందికి ఆ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఎవరు తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు అనేది ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు. బట్ ఆ కార్యక్రమం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. దానికి కమిటీ పెట్టాను. ఆ కమిటీలో అంతా ఆడవాళ్ళే ఉంటారు, వాళ్ళే చేసుకుంటూ పోతూ ఉంటారు. నాకు ఇన్ఫర్మేషన్, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు ఎక్కువ నమ్మొచ్చు మనం, ఎందుకంటే వాళ్ళ పనిలో పర్ఫెక్షన్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు అన్ని ఆరోగ్యాలకు మూలం మనం తాగే వాటర్. నేను చెప్పాను కదా మా ఏరియా చాలా ఇబ్బందికరమైన ఏరియా అని, వాటర్ కంటామినేటెడ్ వాటర్ తాగిరు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని తెలుసుకొని ఈ వాటర్ ప్లాంట్ పెట్టి బీద వాళ్ళకు ఎవ్రీడే 20 లీటర్స్ వాటర్ ఫ్రీ డ్రింకింగ్ కోసం అట్లా వాటర్ ప్లాంట్లు పెట్టి వాటర్ ఇప్పించడం. ఓకే. తర్వాత ఎక్కడన్నా ఏదైనా ఓపెన్ ప్లేస్ కనపడ్డది అనుకోండి, ఆ ఓనర్తో మాట్లాడుకొని వాళ్ళకు రెంట్ ఇస్తానని చెప్పి ఆ ఓపెన్ ప్లేస్ నీట్గా చేసి అక్కడ ఉయ్యాలలు పిల్లలు ఆడుకొని చూసిన వస్తువులు తయారు చేసి పెట్టి జూలా చక్కగా చేసి పెట్టేసి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాస్త ఏంటంటే శ్రామ్య ఒక ఆరోగ్యవంతమైన సొసైటీ తయారైంది. అలవాటు అయితే పిల్లలకి. తర్వాత యూత్ పిల్లలు కూడా చాలా మంది ఊరికే సెల్ ఫోన్లు పట్టుకొని ఇవన్నీ చేస్తుంటే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి ఆరోగ్యం బాగా పెట్టుకోవాలి అది ఇది అని చెప్తే వాళ్ళందరూ కలిసి మాకు అట్లా కదా అంకుల్, మాకు జిమ్ ఉంటే మేము అది చేస్తాం. ఇమ్మీడియట్గా ఒక ఫుల్ స్కేల్ జిమ్, అది కూడా ఈ అమ్మఒడి బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో పెట్టి 3వ అంతస్తులో జిమ్ ఒకటి పెట్టినాము. పిల్లలకు వాళ్ళకి అవి చెప్పినా మీకు ఏం కావాలన్నా ఫ్రీగా చేసుకున్నాను, ఎవరి దగ్గర మీరు డబ్బులు తీసుకోవద్దు, మీకు మెయింటెనెన్స్ కావాలంటే నాకు చెప్పండి నేను అరేంజ్ చేస్తాను.
అట్లా యూత్ పిల్లలంతా వాళ్ళు కూడా ఇప్పుడు అంత ఒక జట్టుగా తయారైపోయి ఒకరికోలు ఇంతకుముందు అసలు పలకరించుకునే వాళ్ళు కూడా కాదు, ఇప్పుడు ఒకరికోలు పలకరించుకుంటూ. ఇంకొకటి ఏంటంటే ఇందులో గొప్పతనం నాకు బాగా అనిపించిన అంశం ఏంటంటే ఈ మహిళలు మగవాళ్ళు మా ఫౌండేషన్లో పనిచేసే వాళ్ళు ఎవరింట్లో అన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫౌండేషన్లో పనిచేసే వాళ్ళకి సుమారు 300 మంది వరకు ఉన్నారు. మేమేం చేస్తామంటే టీం అక్కడికి వెళ్ళి ఫ్రీగా వర్క్ చేస్తారు. ఇది చాలా గొప్పది, ఉచిత సేవ. పెళ్ళి కానివ్వండి, ఏదైనా కార్యక్రమం కానీ. దీనికి మీ అందరం ఒక కండిషన్ ఫస్టే పెట్టాను నేను అందరికీ. ఆ ఇంట్లో మనం భోజనం చేయొద్దు, ఆ ఇంట్లో మనం టీ కూడా తాగొద్దు, కనీసం వాళ్ళు పెడితే బోందు కూడా తినకూడదు. అది ఎందుకు సార్, వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు కదా. ఇప్పుడు మన ఫౌండేషన్లో ఆర్థికంగా కొంత బాగున్న వాళ్ళు ఉన్నారు, పేదరికం వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఏం చేస్తారు, మీకు భోజనం పెట్టచ్చు కాక. రేపు బీదరికంలో ఉన్న వాళ్ళని మిమ్మల్ని పిలుచుకోవాలి అంటే అబ్బో 20 మంది వచ్చి పని చేస్తే 20 మందికి నేను భోజనం పెట్టాలి కదా అని వీళ్ళు బాధపడి మిమ్మల్ని పిలవరు. ఆ పని అంతా వీళ్ళు చేసుకోవాలి. మీకు భోజనం బాధ లేదు కదా, మీకు అంత కావాలంటే మీరు ఆ కార్యక్రమం చేసినాడు మన అమ్మవారిని వండుకొని మీరే భోజనం తినండి. మీ ఇల్లు సొంత ఇల్లు కదా ఇది. ఎంతమంది అక్కడ సేవ చేసి వస్తారో చాలా గొప్ప ఆలోచన. ఇక్కడే మీరు వండుకొని తినండి మీరు. కానీ వాళ్ళ ఇంట్లో మనం ఈవెన్ వాటర్ కూడా మీ బాటిల్ తీసుకొని పోండి, వాటర్ కూడా డిపెండ్ కాకండి. చాలా లోతుగా ఆలోచన చేసేటటువంటి నిర్ణయాలు. అట్లా పిలుచుకొని ఒకరికొకరు కలమిడిగా ఫంక్షన్ చేసుకుంటూ ఎవరి మీద డిపెండ్ కాకుండా హ్యాపీగా స్పెండ్ చేస్తుంటారు. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చూసి బయట నుంచి వచ్చే వాళ్ళ బంధువులు కూడా ఇది విని నేర్చుకొని వేరే వేరే ప్లేస్లో కూడా చేస్తున్నారని వింటున్నాను. ఇదే ప్రశ్న అడగబోతున్నాను. దీనివల్ల ప్రేరణ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మా చుట్టుపక్కల ఎక్కడన్నా వేరే వాళ్ళు తలపెట్టి దాన్ని అమలు చేస్తున్నారా? జరుగుతున్నాయి. అవి నాకు వాళ్ళే వచ్చి చెప్తున్నారు, సార్ ఇది మాకు ఇదంతా నచ్చి మా ఊర్లో కూడా మేము ఇట్లా చేస్తున్నాము, మాకు అసలు మేము వెళ్ళి ఇక్కడ జరిగేటివన్నీ చెప్తే అక్కడ వాళ్ళంతా ఒక కథ మాదిరిగా విని ఇక్కడ చూసినాను కూడా వచ్చింది సార్, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇదంతా చూపించినాము, చూపించినాము. వాళ్ళకు చూపిస్తే మనం కూడా ఇట్లా ఎందుకు చేసుకోకూడదు అనుకున్నాడు కదా, ఒక ప్రేరణ వాళ్ళకు. అట్లా సో నడుస్తా పోతా ఉండేది. అది ఒకటి సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరంగల్ లోపల పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యాపరంగా. చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, అనేక రకాల వృత్తుల లోపల నుంచి వస్తున్నటువంటి మంచి పర్ఫార్మర్స్ ఉన్నటువంటి ఒక చిత్రమైనటువంటి సామాజిక వర్గం అది. కానీ అనేకంగా ఉంటుంది. ఎందుకంటే టూ మెనీ కుక్స్ సమ్టైమ్స్ దే స్పాయిల్ ది బ్రాత్ అని చెప్తారు కదా. ఐక్యత సాధించే క్రమం లోపల కూడా ఇక్కడ ఒక చిన్న అంశం ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ నుంచి మొదలైనటువంటి పిలుపు ఏంటంటే కులరహిత సమాజాన్ని భారతదేశంలో మనం స్థాపించాలి, కులం అనేది లేకుండా చేయాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేసింది. పుస్తకపల్లి సుందరయ్య గారిని మొదలు పెడితే చంద్రరాజేశ్వరరావు గారు వీళ్ళే నడిచింది. కానీ అది ఎప్పుడు కూడా సాకార్యం కాలే. ఇంకా పెరుగుతూ పోయింది. ఇప్పుడైతే ప్రతి కులానికి ఒక సంఘం, ఆ కులానికి ఒక భవనం, ఆ కులానికి ప్రత్యేక గుర్తింపు ఇట్లా వచ్చింది. అది కూడా తప్పేం కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి కులం వాళ్ళుగా డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టే కదా. మరి అది సెల్ థియరీ అని ఉంటుంది ఒకటి మా ఇంజనీర్స్కి. ప్రతి సెల్ డెవలప్ అయిపోతే సిస్టమ్ మొత్తం డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి కులం అట్లా వాళ్ళు డెవలప్ అయిపోతే మనం సఖ్యతను సాధిస్తే ఇంకా బలీయమైనటువంటి మానవ శక్తిగా ఎదగొచ్చు మనిషి. ఆ క్రమం లోపల మీరు కూడా అదే ఆలోచనతో వరంగల్ పద్మశాలి క్లబ్ అనేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్టును అందరిని ఐక్యపరిచి ఒక వేదికపైకి తీసుకొచ్చి ఇంతకుముందు మీరు చెప్పినటువంటి ఇవన్నీ ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు కలిగించాలి, ఒక గొప్ప తరాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో మీరు దీని రూపకల్పన చేసినట్టు కూడా మేము విన్నాము. వరంగల్ పద్మశాలి క్లబ్ దాని పేరు అని కూడా విన్నాం. దాని గురించి సంక్షిప్తంగా కొంచెం చెప్పండి. ఇప్పుడు నేను పద్మశాలి కమ్యూనిటీలో పుట్టాను. ఖచ్చితంగా ఐ ఫీల్ ప్రౌడ్. నేను పద్మశాలి బిడ్డగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఋషుల వంశం, ఎంత గొప్ప మేధా సంపత్తి ఉంటుంది పద్మశాలిలో అంటే మీరు ఎక్కడైనా చూడండి, మీరు ప్రతి క్రియేషన్ వెనకాల
ఏన్నో ఒక చోట మీరు వెనక్కి వెళ్ళి చూస్తే పద్మశాలి బిడ్డ ఉంటాడు. యు సీ ఎనీ క్రియేషన్, ఎనీ ఫీల్డ్, ఏదైనా కానివ్వండి, అంటే గర్వంగా చెప్పుకుంటాను. అంటే వేరే వాళ్ళు లేరా అని కాదు, ఉన్నారు, అది వాస్తవం కూడా కదా. ఎస్, వేరే వాళ్ళు ఉన్నారు, కానీ మనం కూడా ఉన్నాం దీనిలో. క్రియాశీలకమైన క్రియేటివ్ వర్క్స్లో అంటే కనిపించం, ఎక్కడ కనిపించకుండా ఆ పనిలో దానికి పరిపూర్ణమైన స్పష్టత తీసుకొచ్చే పని చేసింది ఎవరై అంటే పద్మశాలి బిడ్డ అయి ఉంటుంది. వారి హస్తం లేకుండా జరగదు. కరెక్ట్. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా తీసుకోండి, అన్ని రంగాల్లో దాదాపు. దీనికి ఒకటే ఒక ఉదాహరణ, పద్మశాలి మొగ్గం పని అని ఉంటుంది, చిట్టుబూటి అనే పని. ఆ పనిలో కొన్ని వేల రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలలోకి వెళ్ళి దారాలు వస్తా పోతా ఉంటాయి. నేను నాడని తిప్పుకుంటూ అటు ఇటు కొట్టుకుంటూ మొగ్గ అనేస్తాను. ఒక్క దారం తెగినా అది ఏ దారం తెగిందో దొరకబట్టి విత్ ఇన్ సెకండ్స్లో ఆ 2 దారాలని కలిపేస్తాం. అదొక చాలా గొప్ప మేధా తపస్సు, మేధా శక్తి. ఒక విధంగా ఇది గొప్ప తపస్సు. ఇది యోగా అంటారే. నేను అనుకునేది ఒక మొగ్గం వేసే పద్మశాలి ఒక యోగా చేస్తున్నట్టే లెక్క. ఒక యోగి. ఎస్, అది తపస్సు చేసేది. అది తర్వాత ఆ బీమ్ అంటారు, చివరికి అదంతా అయిపోయిన తర్వాత బీమ్లో మళ్ళీ ఇంకొక బీమ్లోకి రోల్ చేసే క్రమంలో కొన్ని వేల దారాలను జోడిస్తే మళ్ళీ పనులకి వెళ్ళి బయటకు వస్తుంది. మళ్ళీ అక్కడ కూడా ఒక్కటి కూడా కలర్ తప్పుపోకుండా, తప్పిపోతే అక్కడ కాటు పడుతుంది, ఆ చీర కూడా తీసుకోవాలి. ఒక చిన్న ముడి తప్పితే ఆ చీర రియాక్ట్ అయిపోతుంది, సెకండ్స్ అయిపోతుంది. ఒక్కటి తప్పుపోకుండా, ఒక్కటి కూడా అటు ఇటు పాడవకుండా జాగ్రత్తగా చేసి ఆ పనులకి వెళ్ళి ఆ అచ్చును మళ్ళీ బయటికి లాగి తీసుకొచ్చి మళ్ళీ మొగ్గ కర్ర కట్టి మళ్ళీ తయారు చేస్తారు. చాలా చాలా దృష్టి మనిషి అంటే దృష్టి అంతా అక్కడ కేంద్రీకరించాలి, లేకుండా పని జరగదు. సో ఇంత నిష్ణాత, ఇంత విశిష్టమైన టెక్నాలజీ, దానికి ఏం పదం చెప్పినా తక్కువే, అంత పెద్దగా ఉంటుంది. మళ్ళీ ఈ మాదిరిగానే మనం చూస్తుంటే స్వర్ణకారులు కూడా కనిపిస్తారు. వాళ్ళు చిన్న బంగారం ముద్ద తీసుకొని ఇంత తయారు చేస్తారు వాళ్ళు. అట్లా ఉన్నారు, వడ్రంగి వాళ్ళని తీసుకున్నా ఇట్లా. కానీ వీటన్నిటిని తీసుకుంటే ఇది పద్మశాలి వాళ్ళు, అంటే నేను పుట్టిన కులంలో మా పద్మశాలీలు చేసేది చాలా చాలా గొప్ప, చాలా కళాత్మకమైనది, సూక్ష్మమైనటువంటి పని. ఇది ఒక ఎత్తు. సరే, చాలామంది ఏమంటారంటే అనైక్యతలోనే ఐక్యత ఉన్నది. అనైక్యత ఎందుకు వస్తుంది? ఏదో అసంతృప్తితోనే అనైక్యత. ఆ అసంతృప్తిని పక్కన పెడితే సంతృప్తి. కాబట్టి లాస్ట్ 2 years నుంచి వెళ్ళి నేను కాస్త ఇటువైపు కూడా ఆలోచన దృష్టి సారించి పెట్టి, ఎవరో ఎందుకు చేసేందుకు వెయిట్ చేయాలి, మనమే చేద్దాం, అదేదో మనమే అడిగేద్దామని. సరే, చాలామంది నాకంటే ముందు మహా గొప్ప వ్యక్తులు పద్మశాలి కులంలో ప్రయత్నాలు చేశారు, గొప్ప గొప్ప విజయాలు సాధించారు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి కులం అనేది ఏంటని తెలియకుండా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ ఇట్నే వెళ్ళిపోతే ఏమవుతుందంటే, ఈ జనరేషన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు, కిందికి వీళ్ళు పాస్ చేయరు. కొన్ని సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ నోట్ చేసి ఉండదు, అది పాస్ చేయడమే సాంప్రదాయం, వస్తుంటుంది. ఎస్, దాన్ని ఉదాహరణకు మా మదరు మా ఫాదరు ఇంట్లో మేము కూర్చొని ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు రాగానే మాకు ముందే చెప్పేవాళ్ళు, పలానా రామచంద్రమౌళి గారు మన ఇంటికి వస్తున్నారు, వారు రాగానే మీరు లేచి నిలబడి నమస్కారం పెట్టాలి, పరిచయం చేయంగానే వాళ్ళకి మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలి, తెచ్చేటప్పుడు ఇట్లా పట్టుకోకూడదు, ఇట్లా పట్టుకోవాలి, లేదు ఒక పల్లెంలో పెట్టుకొని తీసుకురావాలి. ఇవి ఎక్కడ పుస్తకంలో రాసి ఉండేవి, మనం నేర్చుకుంటాం. ఊరి నుంచి వచ్చేటటువంటి ఒక అనుభవకరమైనటువంటి ఆచారం, పద్ధతి. ఉదయాన్నే 5:30కి నిద్ర లేవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ కూడా బుక్లో రాసి ఉండవు. ఇవి జీవన విధానం అది. ఎస్, అంటే
వాళ్ళ పెద్దవాళ్ళు మనకి ఇస్తారు, మనం దాన్ని క్యారీ చేసి ఇవ్వాలి, ఇస్తే మళ్ళీ వెనక్కి మన వెళ్తుంటారు. పిల్లలకి ఇవ్వాలి. లేదంటే చైన్ కట్ అయిపోతుంది. అవును. ఇప్పుడు ఏమైతుందంటే ఈ తరానికి మధ్యలో ఈ గ్యాప్లో ఎక్కడ ఇది కట్ అవుతుందో అనే ఆలోచనతో నేను ఈ కట్ కాకూడదని దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఏం చేస్తే బాగుంటుంది అని చాలా మేధోమదనం చేసి చాలామంది అనుభవజ్ఞులతోని చర్చలు చేసి ఏం చేస్తే కుటుంబంలో ఉన్న పద్మశాలీలు అందరూ ఒక చోటికి వస్తారు అని బాగా ఆలోచన చేసి ఒక రిక్రియేషన్ క్లబ్ అయితే బాగుంటుంది, అందులో ఓన్లీ పద్మశాలి కమ్యూనిటీసే వాళ్ళే ఉంటారు, ఇంకో వాళ్ళు ఉంటారు అందులో. సో దట్ అక్కడికి వచ్చే ప్రతి వాళ్ళకి ఏం తెలుస్తుందంటే వీళ్ళు మన పద్మశాలి, అంతకుముందు వాళ్ళని ఎక్కడో చూసుంటారు, ఎక్కడో కలిసి ఉంటారు, వాళ్ళని ఒక వేదిక అది మనవాడు అనే ఒక భావన వస్తుంది అని బాగా ఆలోచన చేసి పద్మశాలి క్లబ్ అని ఒకటి పెట్టాము. అది పెద్ద ఎపిసోడ్, దాని గురించి చెప్తే మనం ఒకసారి వివరంగా దాని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది ఎట్లా అంటే అది భారతదేశంలో ఇప్పటి వరకు ఏ కులానికి కూడా ఇట్లాంటి డ్రీమ్ ఎవరు కూడా డ్రీమ్ చేయలేదు. అట్లాంటిది డ్రీమ్ చేయడం జరిగింది. పద్మశాలి కులం అమల్లోకి తెస్తున్నది. ఈ నెల 30వ తారీఖు నాడు దానికి భూమి పూజ కూడా చేస్తున్నది. సంతోషమైన విషయం, అపూర్వమైన విజయం కింద స్వీకరించాలి. ఎందుకంటే ఒక వినూత్నమైన ఆలోచన, ఒక వినూత్నమైనటువంటి సాహసోపేతమైనటువంటి అడుగులు మీరు ముందుకు ఇస్తున్నారు. ఇది సాధ్యమవుతుంది. చాలా మంది సాధ్యం కాలేదు, కానీ ఇప్పుడు మాకు ఆశ కలుగుతుంది ఏంటంటే రామ శ్రీనివాస్ గారితో ఇది సంపన్నమవుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. దీన్ని కూడా ఒక ఉదాహరణ తీసుకొని మిగతా కులాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తారు. దానివల్ల సమాజం కూడా ఐక్యవంతంగా మారుతుంది. శుభం. తర్వాత ఇప్పుడు మీరు మీ వయసు 55, 57 ఉంటాయి కదా. ఒక 10-20 ఏళ్ళ క్రితం ఆ శ్రీనివాస్ వేరే ఉండే, ఇప్పుడు ఈ శ్రీనివాస్ ఇట్లా ఎదిగింది కదా. సమాజం ఇంత చెప్పినట్టు సమాజంలో అనేక మంది పరిశీలనగా గమనించి మిమ్మల్ని ఒక మోడల్గా స్వీకరిస్తాను, అమలు చేస్తాను వాళ్ళ ఏరియాలో కదా. ఇదే దిశలో కనుక మీరు ఇంకా విస్తృతంగా పయనిస్తూ పోతే ఒక 10 ఏళ్ళ తర్వాత, ఇంకా రాబోయే 10 ఏళ్ళ తర్వాత రామ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ స్థాయిలో ఎదిగి సమాజానికి ఏ రూపంలో కనిపిస్తూ ఉంటాడు. రామ శ్రీనివాస్ ఎంత ఎదిగినా రామ శ్రీనివాస్ మాదిరిగానే ఉంటాడు. 10 మందికి అప్పుడు అందుబాటులో ఉంటాడు. సమాజాన్ని ఏ రూపంగా వేరే రీతిలో మారుస్తాడు. మార్చే విషయానికి వస్తే ఇప్పుడు సమాజాన్ని నేను మారుస్తానని నేను అనుకోను. నేను ఓన్లీ ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం నచ్చి వాళ్ళు మారాలి. నా ప్రయత్నం అనేది ఎక్కడ కూడా నేను ఆపకుండా చేసుకుంటూ పోతానే ఉంటాను. నిరంతరమైన ప్రక్రియ, ఆగే సమస్య లేదు. ప్లస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉంటాను నేను. ఇంకేం కావాలి సమాజానికి, ఏం తక్కువ ఉంది నేనేం చేయాలి, ఏం తక్కువ ఉంది నేనేం చేయాలి. ఎంతసేపు ఆ ఆలోచనతోనే ఉండి, ఎంతసేపు నా ఆలోచన ఏంటంటే నీడీ పీపుల్కి మనం ఏమి ఇవ్వాలి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇప్పుడు ఎవరికి అవసరం ఉన్నప్పుడు ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం బాగుంటుంది, కానీ బాగా ఇప్పుడే తినొచ్చున్నాయా, నాకు తేనుపులు కూడా తీయలేనంత బాధలో ఉన్నానంటే లేదు తినిపోండి బాగుంది భోజనం, అది అసలే అవసరం లేదు ప్రయత్నం. కాబట్టి ఎన్ని రోజులైనా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిన రోజులు ఈ కార్యక్రమాలు నిరంతరంగా సాగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా చాలా ధీటైన సంకల్పము, దానిలో మడమ తిప్పినటువంటి ఒక సంకల్పం దానిలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా బహుశా జయప్రదం అయితే ఈ తరం దాన్ని ఒక ప్రేరణగా స్వీకరించి ముందు మీలాంటి శ్రీనివాసు చాలా మంది తయారవుతారు. ఇంకా ఇది కాకుండా మీకు రాజకీయ పరంగా ఉన్నటువంటి అనేక పార్టీల వాళ్ళు, మన పార్టీతో సంబంధం లేదు, అందరితో కలిసి కూడా ఇటువంటి మానవీయ కార్యక్రమాలు మీరు చేస్తూ వస్తున్నట్టుగా గుప్తంగా కొంత బయటికి చెప్పరు. మీరు మీ పేరు బయటికి రాకుండానే చేయాలనేటువంటి అభిలాష కూడా మీకు ఉన్నట్టుగా మేము వింటుంటాం కదా. ఆ రకంగా ప్రభుత్వాలతో కూడా సహకారం ఇస్తూ వాళ్లకు కూడా తెర వెనుక ఉండి సహాయం చేస్తూ ఉన్నటువంటి ఉదంతాలు మేము విన్నాము. ఆ కోణంలో కూడా మీరు చాలా వృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఇంకా మీ పాత్రను ప్రముఖంగా పోషిస్తూ అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా అభివృద్ధి చెందాలి, మా అందరికీ కూడా ఉత్తేజకరమైనటువంటి వ్యక్తిగా అభివృద్ధి చెందాలని మేము ఆశిస్తూ ఇక్కడికి ఈ కార్యక్రమం ముగిద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.